హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు మనం గత 8 రోజులుగా నేర్చుకున్న సబ్జెక్ట్స్ అన్నిటిలో కంటే కూడా అన్నీ కూడా మనం వేదిక మీదకి ఎక్కి భయాన్ని పోగొట్టుకుని ఎలా మాట్లాడాలో, ఎంత మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి అనే విషయాలన్నింటినీ కూడా మనం గత 8 రోజులుగా నేర్చుకున్నాము. ఈరోజు వీటన్నిటికీ కలుపుకుంటూ మన యొక్క విలువలు ఎలా పాటించాలి, మన నైతిక విలువలు ఎలా పాటించాలి, ఏ విషయాలు పాటించాలి అనే విషయం మీద ఆల్రెడీ మీకు ఆ, టాపిక్ ఆల్రెడీ మీకు రిలేటెడ్ ఎథిక్స్ అండ్ ఎటిక్విటీస్ ఆఫ్ ఏ స్పీకర్. అంటే మన స్పీకర్ అయిన ప్రతి వాళ్ళు పాటించాల్సిన ఎథిక్స్ అండ్ ఎటిక్విటీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పడానికి ఈరోజు మన ముందు స్పీకర్ గారు రెడీగా ఉన్నారు. స్పీకర్ గారిని పరిచయం చేయాలి. సభా సాంప్రదాయం ప్రకారం స్పీకర్ గారు ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ సైకాలజీ పూర్తి చేశారు. పూర్తి చేసి టీచర్గా, అలాగే ట్రైనర్గా, స్పీకర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంపాక్ట్ సంస్థలో 70వ బ్యాచ్ నుంచి ఆవిడతో కలిసి నేను కూడా అదే 70వ బ్యాచ్లో ట్రైనింగ్ పూర్తి చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇంపాక్ట్లో చాలా ఈపీఎస్లకి ఆవిడ మెంటర్గా పనిచేయడం జరిగింది. అలాగే టీటీడబ్ల్యూఎస్లో కూడా మెంటర్గా వ్యవహరించడం జరిగింది. మెంటర్గా వ్యవహరించడంతో పాటు రెండు రెండు టీటీడబ్ల్యూఎస్ బ్యాచ్లకి ఇన్ఛార్జిగా పనిచేశారు. డిజైనర్ టాక్స్ అని చెప్పి ఏదైతే ఇంపాక్ట్ సంస్థలో ఉదయం 7 to 8 కార్యక్రమం రెగ్యులర్గా ఉచితంగా జరుగుతూ ఉంటుందో ఆన్లైన్ సెషన్, దాంట్లో కూడా డిజైనర్ టాక్స్ లో అనేక అంశాల మీద తన కళాన్ని ప్రజలకు చాలా మందికి కళ ద్వారా ప్రజలకు చేరువయ్యారు. అన్నిటికీ మించి మహిళల శక్తుల గురించి పోరాటం చేయడంలో కానీ, మహిళల యొక్క సమానత్వం కోసం పాటుపడటంలో చాలా కృషి చేస్తూ ఉంటారు. దానికి తగ్గట్టే ఇంపాక్ట్ రీజియన్ 5లో ఇప్పుడు మనమందరం ఏదైతే రీజియన్ 5లో ఉన్నామో ఆ రీజియన్ 5 నారీ సెల్ కి ఆవిడ డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఇంపాక్ట్ నూజివీడికి నూజివీడి క్లబ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తూ రీజనల్ నారీ సెల్ కి కూడా ఆవిడ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఆవిడ పేరు భవానీ గోపిశెట్టి గారు. వెల్కమ్ మేడం. డిజిటల్ డయాసిస్ యువర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. ఇవాళ అద్భుతంగా నన్ను పరిచయం చేసినందుకు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యా బుద్ధులు నేర్పిన గురువులకు, వెన్నుండి నడిపించే స్నేహితులకు, మన మంచి కోరి మన ప్రోత్సహించే శ్రేయోభిలాషులకు, ఇక్కడ ఎవరైతే ఉన్నామో నాతో కలుపుకొని అందరికి కూడా హ్యాపీ ఈవినింగ్ అండి. మన రీజన్ 5 హెడ్ అయిన గిరిప్రసాద్ సార్ కి, ట్రైనింగ్స్ కి ట్రైనింగ్ కి హెడ్ అయిన మన సార్ కి, శరత్ చంద్ర సార్ కి, మరియు ఇప్పటి వరకు మమ్మల్ని ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ప్రోత్సహించిన కదం కృష్ణమూర్తి గారికి, నందూరు సుబ్బారావు గారికి, ఏఎన్ఆర్ గారికి, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరీ ముఖ్యంగా ఇంత చెప్తున్నాము, అసలు ఇలాంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ ని సృష్టించి మనందరి కోసం ఇలాంటి ప్లాట్ఫామ్ తీసుకొచ్చిన ఆ గంపా నాగేశ్వరరావు సార్ కి హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటి వరకు ఈ ప్రత్యేకంగా ఈ ఈపీఎస్ కి హెడ్ గా వ్యవహరిస్తూ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న తేజస్వి సార్ కి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక నమస్కారం. ఇప్పటి వరకు అండి మనకి ఈపీఎస్ 6 ఇది నడుస్తుంది. బహుశా ఈ రోజు ఇది లాస్ట్ సెషన్ ఎథిక్స్ అండ్ ఎటికేట్స్. అయితే ఇప్పటి వరకు జరిగిన సెషన్స్ గురించి ఒక్క 2 నిమిషాలు మనం డిస్కస్ చేసుకుందామండి. నాకు తెలిసిన నాలెడ్జ్ ని, నాకు తెలిసిన జ్ఞానాన్ని ఈరోజు మీతో పంచుకుంటున్నానండి. మీరు నేను అందరం సమానమే. మీకంటే ఈ విషయంలో కొంచెం నాలెడ్జ్ ఉంది, మీకు తెలిసిన నాలెడ్జ్ మాకు తెలిసిన నాలెడ్జ్ మీకు, షేరింగ్ ఏనండి ఇంపాక్ట్. అయితే ఈపీఎస్ లో ఇప్పటి వరకు ఈపీఎస్ అంటే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. అంటే మనం మన ఇంట్లో అందరితో బాగానే మాట్లాడతాం, మన స్నేహితులతో బాగానే మాట్లాడతాం, మనకి తెలిసిన పొరుగు వారితో బాగానే మాట్లాడతాం, తెలిసిన వాళ్ళతో బాగానే మాట్లాడతాం. కానీ ఒక్క 2 అంగుళాలు ఉన్న స్టేజ్ ఎక్కి, అంటే అందరం ఇటు కూర్చొని ఉంటాము, అటువైపుకి పిలిచి ఏమండి 2 ముక్కలు మాట్లాడండి అంటే ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేదేనండి
స్టేజ్ ఫియర్. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ లో చాలా ప్రధానమైనది స్టేజ్ ఫియర్. దాని గురించి అద్భుతమైన సెషన్ మనకు జరిగింది. స్టేజ్ ఫియర్ ని పోగొట్టుకోవటం ఎలానో తెలుసుకున్నాము. దాని తర్వాత స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మన నలుగురిలో ఎలా కనపడాలి, మన హావభావాలు ఎలా ఉండాలి అనేది కూడా బాడీ లాంగ్వేజ్ అనే సెషన్ లో తెలుసుకున్నాము. తర్వాత వాయిస్ మోడ్యులేషన్ ఇంత చెప్తున్నాం, మనం చెప్పేది మూగా సైకిల్ భాష కాదు కదా, వాయిస్ ఉపయోగించి మనం మాట్లాడాలి. కాబట్టి వాయిస్ ని ఏ విధంగా మనం మన యొక్క సబ్జెక్ట్ కి అనుగుణంగా చెప్పాలి, ఎలా దాన్ని మాడిఫై చేసుకోవాలి, దానికి కావాల్సిన టిప్స్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి వాయిస్ మోడ్యులేషన్ లో తెలుసుకున్నాము. దాని తర్వాత వచ్చేసరికి మెమరీ అండ్ ఎక్రానిమ్స్ ఉందండి. మెమరీ అండ్ ఎక్రానిమ్స్ లో అసలు ఇదంతా మనం చెప్పింది ఏదైతే తెలుసుకున్నామో ఇదంతా గుర్తు పెట్టుకోవాలి కదా. ఏదో మనం ఏదన్నా పేపర్ మీద పెన్ను మీద రాసుకున్నా మొత్తం చెప్పాల్సిన గంట సెషన్ ని మనం రాసుకోలేము, ఇంపాసిబుల్ అది. కాబట్టి మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది మన మెమరీలో స్టోర్ అయి ఉండాలి, కరెక్ట్ టైంకి అది రిలీజ్ అవ్వాలి. అలా అవ్వాలంటే ఏం చేయాలి అనేది ఎక్రానిమ్స్, మెమరీ అండ్ ఎక్రానిమ్స్ లో, మెమరీలో ఎక్రానిమ్స్ లో తెలుసుకున్నాము. ఎక్రానిమ్స్ రూపంలో ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పారు సార్. ఇలా ఫస్ట్ స్పీచ్ అండి నిన్న చెప్పిన జరిగిన సెషన్, హౌ టు ప్రిపేర్ ఫస్ట్ స్పీచ్. ఫస్ట్ స్పీచ్ లో అసలు ఎవరికైనా ఫస్ట్ స్పీచ్ కాదండి, ప్రతి ఒక్కటి కూడా ఫస్ట్ స్పీచే. నాకు ఈ రోజు ఇది ఫస్ట్ స్పీచే, అది 100ది కావచ్చు, 200దో కావచ్చు, 300దో కావచ్చు అండి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ స్పీచ్ అంటే ఫస్ట్ స్పీచే. దానికి ఏ విధమైన మనం టిప్స్ పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళాలన్నది నిన్న జరిగిన సెషన్ లో జరిగిందండి. ఇకపోతే నవరసాల్లో మనం ఒకటే వాయిస్ లో వెళ్ళిపోతా ఉంటుంటే గ్రాఫ్ ఎప్పుడు ఇలా ఉంటే బాగోదండి. కొంచెం ఉండాలండి, సినిమాలో అయినా మూవీ అయినా ఒకటే లెవెల్ స్టోరీ వెళ్ళిపోయి మధ్యలో స్టెప్స్ పాటలు ఎందుకు ఉంటాయండి, బోర్ కొట్టకుండా. హీరో ఫైట్స్ ఎందుకు ఉంటాయి, ఫైటింగ్ ఒక మంచి స్టోరీ నడుస్తుందండి, మధ్యలో హీరో హీరోయిన్లు సాంగ్ వేస్తాడు, ఎందుకు వేస్తాడు? ఒకటే ఉంటే బాగోదు. అక్కడ ఏంటంటే మనుషుల యొక్క అటెన్షన్ ని ఎప్పుడైనా ఎక్కడైనానండి, సినిమా వాడి ఆలోచన ఏంటి, డైరెక్టర్ ఆలోచన థియేటర్ లోకి వచ్చిన ప్రేక్షకుడి ఎలా పట్టాలి, పల్స్ ఎలా పట్టాలి అని 2.5 గంటలు ఎట్లా కూర్చోబెట్టాలి అనేది డైరెక్టర్ యొక్క మెయిన్ మోటో. దాని గురించి ఆ సాంగ్స్ ఉంటాయి, జోక్స్ ఉంటాయి, ఇమోషన్స్ ఉంటాయి. ఇలా ఈ విధంగా అన్ని కలుపుకుంటేనే ఒక మూవీ, అలానే అన్ని కలుపుకుంటేనే మన లైఫ్, అలానే అన్ని కలుపుకుంటేనే ఒక స్పీచ్. కాబట్టి నవరసాల్లో అది తెలుసుకున్నారు, సిచ్యువేషన్ బట్టి మనకు వాయిస్ లో ఏ విధంగా మనం పలికించవచ్చు అనేది. ఈ విధంగానండి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ లో ఎఫెక్టివ్ గా మాట్లాడాలంటే ఇవన్నిటిని మనం అవగాహన చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని మనం ముందుకు వెళ్తే గనక మంచిగా చక్కగా కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతాం. అయితే ఇవన్నీ బానే ఉన్నాయి మేడం, మరి మీరేంటి తీసుకొచ్చారు, ఈ ఎథిక్స్ ఏంటి, ఎటికేట్స్ ఏంటి? ఈ ఎథిక్స్ ఎటికేట్స్ కి ఎఫెక్టివ్ గా పబ్లిక్ లో మాట్లాడటానికి సంబంధం ఏంటి? ఇది ఈ రోజు యొక్క మెయిన్ క్వశ్చన్ అండి. ఎథిక్స్ ఇవాళ మనం చెప్పుకోబోయేది ఎథిక్స్, ఎటికేట్స్ కి పబ్లిక్ స్పీకర్ కి ఉన్న సంబంధం ఏంటి, ఆ లింక్ ఏంటి? ఫస్ట్ ఎథిక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం అండి. సింపుల్. ఎథిక్స్ అంటే ఏంటి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, సూపర్ ఎగ్జాంపుల్ అండి ఇది. నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా అందరూ ఎగ్జాంపుల్స్ మారుస్తూ ఉంటారండి. స్పీకర్ అనేవాడు ఎప్పుడు కూడా ఎగ్జాంపుల్స్ అనేవి రకరకాలు తీసుకురావాలి, కానీ ఈ ఎథిక్స్ అనే దానికి నేను ఈ ఎగ్జాంపుల్ నే తీసుకుంటానండి ఎన్నిసార్లు చెప్పినా కూడా. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీ ఇంటి దగ్గర నుంచి మ్యామ్ ఉన్నారు, సానియా మ్యామ్ అండి, మేడం ఉన్నారు. మేడం తన స్కూటీని మార్నింగ్ ఆఫీస్కి కానీ లేకపోతే కాలేజ్ అయితే కాలేజీకి కానీ బయలుదేరారు, లేదు కూరగాయలకు బయలుదేరారండి. తన స్కూటీ వేసుకొని తాళం తిప్పి చక్కగా స్టార్ట్ చేసుకొని బయలుదేరి వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ దగ్గర సిగ్నల్ ఉంటుంది చూసారా, సిగ్నల్ వచ్చింది. సిగ్నల్ వచ్చినప్పుడు అక్కడ రెడ్ లైట్ వేసి ఉందండి. రెడ్ లైట్ వేసి ఉంటే మేడం చక్కగా స్కూటీని ఆపుకొని ఒక కాలు
దాని ఏమంటారు, మన ఇంజన్ కూడా ఆఫ్ చేసి కాలు కింద పెట్టి అలా ఉన్నారు. ఎప్పుడైతే గ్రీన్ పడిందో మళ్ళీ స్కూటర్ స్టార్ట్ చేసుకొని మళ్ళీ స్కూటర్ ఆన్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇది ఒకటండి. అయితే ఇక్కడ సేమ్ మేడం తో పాటు పక్కన ఒక 10 స్కూటర్స్ ఉన్నాయి, 2 3 కార్లు ఉన్నాయి, ఒక బస్సు ఉంది. అందరూ కూడా ఆపుకోకున్నారు, గ్రీన్ లైట్ పడినప్పుడే వెళ్ళారు. ఇదేంటండి, ఇది జరిగిందండి. అయితే ఒక రోజు ఏమైంది, మేడం కూరగాయలకి వెళ్తుంటే సేమ్ కూరగాయలకి వెళ్తున్నారు, సేమ్ స్కూటీ మీదే వెళ్ళారు, సేమ్ అక్కడే రెడ్ లైట్ పడిందండి. కాకపోతే ఇక్కడ బాగా వినండి, కాకపోతే అక్కడ మేడం పక్కన ఏ స్కూటర్ వాడు లేడు, ఏ బస్సు లేదు, ఎవరూ లేరు. ఈవెన్ అక్కడ సీసీ కెమెరా కూడా ఏదో రిపేర్ వచ్చి పాడైపోయింది. ఆ రోజు సండే, షాప్స్ అన్ని కూడా వేసేసి ఉన్నాయి. ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఏదో జ్యూస్ తాగటానికో లేకపోతే దేనికో పక్కకు వెళ్ళిపోయాడు, వాడు లేడు అక్కడ, అతను లేడు. అయితే మేడం మేడం ఏంటి, వచ్చారు, రెడ్ లైట్ చూసుకున్నారు, సేమ్ అట్లానే ఇంజన్ ఆఫ్ చేసుకున్నారు, కాలు కింద పెట్టి వెయిట్ చేస్తున్నారు. దేనికోసం, గ్రీన్ లైట్ కోసం. గ్రీన్ లైట్ పడింది, మళ్ళీ సేమ్ ఇంజన్ ఆన్ చేసుకున్నారు, స్కూటర్ స్టార్ట్ చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇక్కడండి మనం తెలుసుకోవాల్సింది, ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు, సీసీ కెమెరా లేదు, ఎవరు లేరు, మేడం ను చూసే నాదుడే లేడు. రెడ్ లైట్ పడినప్పుడు మేడం ఎందుకు ఆగారు, ఎందుకు స్టాప్ అయ్యారు, ఎందుకు అవ్వాలి? అదే ఎథిక్స్. ఎథిక్స్ అంటే ఎవడి కోసమో చేసేది కాదండి. ఎవరో చూస్తారు, పక్కోడు చూస్తాడు, రెడ్ లైట్ పడింది ఏంటమ్మా వెళ్ళిపోతున్నావు ఏంటంటే దూసిపోతున్నావు ఏంటి అని ఆడెవడో అంటాడు, లేకపోతే సీసీ కెమెరాలో పోలీసోడు ఫైన్ వేస్తాడేమో చూసి. ఇవన్నీ కాదండి, రెడ్ లైట్ పడింది, ఆగారు, గ్రీన్ లైట్ పడినప్పుడు వెళ్ళారు. అంటే ఒక ఒక దానికి కట్టుబడి ఉండటం ఎథిక్స్. ఎవరో చూస్తున్నారు చేస్తున్నారు అని కాదండి, మన మనస్సాక్షికి లోపల ఉన్న వ్యక్తి అనేవాడు కరెక్ట్ గా అది ఫాలో అవటమే ఎథిక్స్ అండి. ఉపవాసం అండి, మన మేడం ఆ రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటారు. ఉపవాసాలు ఉన్నప్పుడు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు పలానా టైం ఉంటుంది, ఏం భోజనం చేయకూడదు, ఏం చేయకూడదు. ఆ టైంలో మేడం కిచెన్ లో ఉన్నారు, లేకపోతే బెడ్రూమ్ లో ఉన్నారు, ఎవరూ లేరు, ఎవరూ చూడట్లేదు. అక్కడ మన ఏమంటారు, చాక్లెట్ ఉంది, మంచి దాని ఏదో అంటారు కదా, బబుల్, ఆ చాక్లెట్ ఉంది, ఎవ్వరు లేరు. అసలు క్వశ్చన్ వేసడానికి ఆస్కారమే లేదు. గబుక్కు నోట్లో వేసుకొని ఒక గబుక్కను తినేసి గిట్ట అనేసి మూత తుడుచుకొని వెళ్ళిపోవచ్చు కదా. వెళ్లకుండా ఉండటం ఎథిక్స్. ఎథిక్స్ అంటే అది ఎవరి కోసమో కాదు, నీ కోసం, నీ రూల్ నువ్వు అంతే, అది ఎథిక్స్ అంటే. ఈ ఎగ్జాంపుల్ తో ఎథిక్స్ అంటే ఏంటో మీకు అర్థమై ఉంటుంది. అయితే ఎటికేట్స్ అంటే ఏంటి? ఎథిక్స్ అండ్ ఎటికేట్స్ కదా ఈరోజు మనది. ఎటికేట్స్ అంటే ఏంటి? ఎటికేట్స్ అంటే ఏంటంటే, ఏదైతే ఆ ట్రాఫిక్ పలానా ఆ మేడం గారి ఊరు, మీరు మీ ఊరేంటి మేడం? మచిలీపట్నం. మచిలీపట్నం. మచిలీపట్నం యొక్క మున్సిపాలిటీ వాళ్ళు పెట్టిన ట్రాఫిక్ రూల్ ఏంటంటే, రెడ్ లైట్ పడినప్పుడు ఆగాలి, గ్రీన్ లైట్ పడినప్పుడు వెళ్ళాలి. అది మచిలీపట్నం మున్సిపాలిటీ వాళ్ళు పెట్టిన ట్రాఫిక్ రూల్. ఆ రూల్ ని పాటించటం ఎటికేట్స్. ఎక్కడైతే మనం ఏ సిచ్యువేషన్ లో అయితే ఉన్నామో ఆ సిచ్యువేషన్ యొక్క రూల్స్ ని మనం పాటించాలి. అట్ ది సేమ్ టైం మనకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అంటే ఒక రకంగా ఎటికేట్స్ అంటే ఏంటంటే రూల్స్ అండి. రూల్స్ ని ఏ విధంగా మనం పాటిస్తున్నాము, అది ఎక్కడ పబ్లిక్ లో ఉన్నప్పుడు. ఎథిక్స్ ఏమో నీ ఇన్నర్, అది ఎవరికి కనిపించదు. ఎటికెట్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ట్రాఫిక్ లో మేడం ఆగారండి, బండి ఆగారు,
ఆగకుండా వెళ్ళిపోయారంటే ఈ అమ్మాయికి ఏంటి మర్యాద లేదు ఏంటి, అట్లా వెళ్ళిపోయింది ఏంటి, రూల్స్ లేవు పాడు లేవా, అట్లా వెళ్ళిపోయింది ఏంటి. ఆగితే రూల్స్ ఉన్నట్టు, రూల్స్ మీరు పాటిస్తున్నట్టు. అదండి డిఫరెన్స్. ఎథిక్స్ మీ వర్కే లోపల, ఎటికెట్స్ పబ్లిక్ కోసం, సొసైటీ కోసం, వాటి కోసం ఎటికెట్స్. ఈ రెండు అండి, ఎథిక్స్ అండ్ ఎటికెట్స్. అయితే ఈ ఎటికెట్స్ కి స్పీకర్ కి సంబంధం ఏంటి? ఇప్పుడు అక్కడ పాయింట్ అండి, అసలు పాయింట్, ఈ రోజు పాయింట్. ఎప్పుడైనానండి ఎథిక్స్ ఎథిక్స్ ఉన్న వ్యక్తి అంటే, ఒక ఉదాహరణ, స్పీకర్ అనే కాదండి, మనం మామూలు వ్యక్తి అయినా సరే. ఇప్పుడు సార్ ఉన్నారు, ఆర్కే సారా, ఆర్కే సార్. ఆ మ్, ఆ సార్ దగ్గరికి ఆ ఎవరైనా ఒకరు వచ్చారండి, సార్ దగ్గరికి ఒకరు వచ్చారు. వచ్చి చాలా అవసరం అన్నా, నాకు ఒక 50 కావాలి, మీరు సదరగలరా అని అడుగుతారు. అన్నప్పుడు ఆర్కే సార్ అంటారు, ఇప్పుడు కొంచెం కొంచెం టైట్ గా ఉందయ్యా, ఇప్పుడు నేను చేయలేను, నా దగ్గర ప్రస్తుతం లేవు అంటుంటే, కాదన్నా కాదన్నా అని ఆయన మొత్తం ఆయన కష్టాలన్నీ వినిపించుకుంటాడు వచ్చిన అతను. అనేసరి ఆర్కే సార్ అంటారు, ఓకే సరే అయితే మరి ఆ మరి ఏంటి ఏంటి మరి షూరిటీ ఏంటి అని అంట. ఎవరైనా అంతే కదండి, ప్రొఫెషనల్. షూరిటీ ఏంటి అంటే ఏదో చెప్తాడు, ఎన్నో ఎన్నో కొన్ని పేర్లు చెప్తాడు, పలానా శంకర్ అన్న, పలానా మాదివి అక్క, లేకపోతే ఇంకో అన్న, ఇంకో అక్క అని. ఇవి ఈసారికి ఏంటో సెట్ అవట్లా, మైండ్ లో సెట్ అవట్లా పేర్లన్నీ. అప్పుడు అంటారు, ఆర్కే సార్ అంటారు, పలానా మీ తమ్ముడో లేకపోతే మీ బాబాయ్ ఉన్నారు కదా, లేకపోతే మీ పలానా రఘు ఉన్నాడు కదా, కామన్ అంటే ఈయన ఆర్కే గారికి వచ్చిన అబ్బాయికి కామన్ ఫ్రెండ్ రఘు. ఆ రఘు ఉన్నాడు కదా, రఘుతో మాట చెప్పిస్తావా నువ్వు అంటారు. అనేసరికి అతను వచ్చిన అతను అంటాడు, ఆ రఘు చెప్తే ఓకేనా అన్న అంటే, రఘు చెప్తే ఓకే అంటారు ఆర్కే సార్. అప్పుడు వెంటనే అతను ఫోన్ రఘుతో మాట్లాడు, పక్కకి వెళ్ళి రఘుతో మాట్లాడుకొని ఫోన్ తీసుకొచ్చి ఇస్తాడు. ఇచ్చే ఆర్కే సార్ ఇస్తే, ఆర్కే సార్ మాట ఏంటి రఘు అంటే, ఆ ఇదేలే, నేను ఉన్నాలే పర్లేదు నేను ఇచ్చేసే అంటాడు. ఓకే ఓకే నువ్వు చెప్తే ఇంకేంటి అంటారు. వెంటనే ట్రాన్స్ఫర్ కొట్టేస్తారు. ఇప్పుడు దీంట్లో అక్కడ డబ్బులు రిలీజ్ కాల, అతను చెప్పిన 4 పేర్లు ఉన్నాయి, డబ్బులు రిలీజ్ కాల. పలానా గుడ్ విల్ మార్కెట్ లో రఘు అనే అతని యొక్క గుడ్ విల్. ఆ గుడ్ విల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎథిక్స్ నుంచి వస్తుంది. ఎథికల్ మనిషి అతను. అంటే రఘు మాట ఇచ్చాడంటే మాట మీద ఉంటాడు. రఘు ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఏ విధంగా డబ్బులు తీసుకొని ఇవ్వకుండా ఉండే మనిషి కాదు, ఎక్కడైనా సరే ఇచ్చే మనిషి. దాని గుడ్ విల్ బెండ్ అయి ఉంటుంది, దేని మీద చెక్కబడి ఉంటుంది, దేని మీద నిర్మించబడి ఉంటుంది? ఎథిక్స్ మీద. కాబట్టి ఒక వ్యక్తికి ఎథిక్స్ ఎట్లానో అవసరమో, అంటే రఘు చెప్తేనే ఆర్కే సార్ ఎందుకు ఇచ్చారన్నది మనకు అర్థమైంది కదా. ఎట్ ది సేమ్ టైం అండి, అలానే ఒక స్పీకర్ అండి, స్పీకర్ అంటే ఏంటి, ఇంకా ఎక్కువ బాధ్యత. ఒక్కొక్కసారి 25 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు మీరు స్పీచ్ ఇచ్చేటప్పుడు. లేదు మీ క్లయింట్స్ అయి ఉండొచ్చు. అలా మీరు స్పీకర్ గా, మీరు ఎథికల్ స్పీకర్ గా ఉంటే, రఘు రఘు ఒక ఎథికల్ వ్యక్తి, మీరు ఒక ఎథికల్ స్పీకర్ గా గనక ఉంటే, ఎదుటి వ్యక్తి మీరు చెప్పేది నమ్ముతాడు, పాటిస్తాడు, దాన్ని అగ్రీ చేస్తాడండి. ఎస్, నిజమే, నేను చెప్పేది నిజమే కదా అనేది స్పీకర్ మనం స్పీచ్ ఎందుకు ఇస్తామండి? మనం ఏదైతే అనుకుంటున్నామో అది నలుగురికి ఆ విషయం వెళ్ళాలనే కదా స్పీచ్ ఇచ్చేది. మరి ఆ స్పీచ్ ఇచ్చేటప్పుడు స్పీకర్ కరెక్ట్ అయినోడు కాకపోతే, అంటే ఎథికల్ వ్యక్తి కాకపోతే, ఎటికేట్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించని వ్యక్తి కాకపోతే, ఏడు సైడ్లో ఈడు పెద్ద అవతలకి వెళ్ళి దమ్మేస్తాడు, లేకపోతే అది చేస్తాడు, ఈడు మనకు వచ్చాడు చెప్పొచ్చాడు అంటారు. ఏది రూల్స్ పాటించకపోతే దమ్ము వేయొచ్చు, ఎక్కడో ప్రైవేట్ ప్లేస్ లో వేయాలి, పబ్లిక్ ప్లేస్ లో స్పీకర్ కి వేసే హక్కు లేదు. ఎందుకంటే నలుగురికి మంచి చెప్పే పొజిషన్ లో ఉన్నప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి కాబట్టి.
కాబట్టి అండి ఎథికల్ స్పీకర్ మాట పబ్లిక్ వింటారు. కాబట్టి ఒక స్పీకరు ఎథికల్ స్పీకర్ గా ఉంటే అతను తన యొక్క జాబ్ లో గాని తను ఎక్కడైతే ఏదైతే 4 మాటలు చెప్పాలనుకుంటున్నాడో అక్కడ అతనిది వర్కౌట్ అవుతుందండి. ఇకపోతే ఎథిక్స్ ఉంటే వ్యక్తి దగ్గర కానీ స్పీకర్ దగ్గర కానీ ఏంటి ప్రయోజనం? హానెస్టీ అండి. ఎథికల్ స్పీకర్ గాని ఎథికల్ వ్యక్తి గాని పర్సన్ గాని హానెస్టీ, నిజాయితీ, దేని మీద నిజాయితీ పరుడై ఉంటాడు. కన్ఫర్మ్డ్ నిజాయితీ పరుడైతేనే ఇందాక ఆర్కే సార్ పలానా ఆ రఘువు చెప్పించు నేను ఇస్తానన్నాడు. ఎందుకంటే అతను నిజాయితీ పరుడు కాబట్టి, మాట మీద నిలబడతాడు కాబట్టి. అటనే పలానా స్పీకర్ చెప్పారండి, అతని స్పీచ్ బాగుంది అని వెంటనే ఆ ప్రొడక్ట్ కొనటం గాని లేకపోతే ఏ ఉద్దేశంతో ఆ స్పీచ్ ఇచ్చారో, ఏ ఉద్దేశంతో క్లయింట్లు కూర్చోబెట్టి మాట్లాడారో ఆ ఉద్దేశం నెరవేరుతుంది. మీరు సరైన స్పీకర్ ఎథికల్ స్పీకర్ కాకపోతే 100% రిజల్ట్ రాదండి. 20% అంటే మంచి మాటగారి మీరు మన అన్ని నేర్చుకున్నాం, వాయిస్ మోడ్యులేషన్ అన్ని నేర్చుకున్నాం, సూపర్ గా మాట్లాడతాము, హావభావాలు బాగుంటాయి, మంచి డ్రెస్సింగ్ వేసుకున్నాము, అన్ని బాగున్నాయి, అన్ని బాగుంటాయి. బాగుండి నువ్వేమో టీవీఎస్ బండి నడుపుతా లేకపోతే దీంట్లో ఉండి నువ్వు వేరే ప్రోడక్ట్ గురించి చెప్తున్నావు అనుకోండి, సూపర్ అన్నా సూపర్, మన హీరో హోండా బైక్ లో అదిరిపోతుంది అంటే మరి నువ్వెందుకు కొనుక్కోలేదురా అనే చోటుగా వినే కస్టమర్ నువ్వు వాడే బైక్ ఏంటి అదేంటంటే ఈ హావభావాలన్నీ కావాలి. బట్ నీ మాట ఎదుటి వ్యక్తి వినాలంటే నువ్వు ఎథికల్ స్పీకర్ అవ్వాలి. ఇదండి అన్నిటికంటే హానెస్టీ, నిజాయితీ పరుడు అయినప్పుడు నువ్వు ఎథికల్ స్పీకర్ కాగలుగుతావు. ఎథికల్ స్పీకరే నిజాయితీ పరుడుగా ఉంటాడు. ఎప్పుడైతే నిజాయితీ పరుడుగా ఉంటాడో నలుగురు అతని మాట వింటారు. రెండోది ఇన్స్పిరేషనల్ గా ఉండాలి. నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటాడండి. ఇన్స్పిరేషనల్ అంటే అతను చూడు అతను ఎలా ఉన్నాడో చూడు, అతను అంటే నలుగురు అతని వస్త్రధారణ మీద కానీ అతని ఆచరణ మీద కానీ లేకపోతే అతని యొక్క లైఫ్ స్టైల్ మీద కానీ ఇన్స్పిరేషన్ గా ఉంటాడండి. నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటాడు. తర్వాత సపోర్ట్, ఎప్పుడు కూడా సపోర్ట్ గా ఉండాలి. మనం ఎప్పుడైతే సపోర్ట్ అంటే ఏంటంటే నువ్వు ఒక స్పీచ్కి వెళ్ళారు సార్ మేడం, ఒక స్పీచ్ ఇస్తున్నారు, అక్కడ ఏంటంటే చూశారు ఆడియన్స్ ఎందుకు వస్తారు, ఏదో స్పీకర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసి వస్తారండి. ఏదైనా మంచి చెప్తే విందాము లేకపోతే వాళ్ళకు ఉన్న ఏదో ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ దొరుకుద్దనే వస్తారండి. ఎవరైనా ఏదో ఒక కారణం చేతే వచ్చి కూర్చుంటాడు మనిషి అనేవాడు. అయితే ఆ కారణానికి అదేంటి అన్నది కళ్ళతో గమనించగలగాలండి. కొంచెం ఏజ్ పెద్దవాళ్ళు కూర్చున్నారు అనుకోండి, ఓహో వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉండుండొచ్చు, ఇమాజినేషన్. పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఇది అయి ఉండొచ్చు అని ఆలోచించి అది మీ స్పీచ్ ద్వారా వాళ్ళకి సపోర్టివ్ గా మీ స్పీచ్ అనేది ఉండాలి. అట్లానే మీ దగ్గరకు వచ్చే క్లయింట్ కి అతని యొక్క మానసిక స్థితిని గమనించుకొని మీరు సపోర్టివ్ గా మాట్లాడితే, కొంచెం దగ్గుతున్నాడు అనుకోండి, ఏంటి సార్ హెల్త్ ఎలా బాగుంది, హెల్త్ ఎలా ఉందండి, పలానా దగ్గుకి పలానా దగ్గర మందు బాగుంటుంది సార్, నేను మొన్న వాడాను, మా ఫ్రెండ్ వాడాడు, ఉంటే కాల్ చేసి ఏంటి అదేదో మందు ఉంది కదా దాని పేరు చెప్పు సార్ కానీ అంటే మీరేమో ఫ్రిడ్జ్ అమ్మటానికి వెళ్ళారు కానీ మీరంతా మెడిసిన్ గురించి మాట్లాడుతున్నారు. అంటే అక్కడ ఆ వ్యక్తికి సపోర్టివ్ గా ముందు ఉన్నారనుకోండి, మీ ఫ్రిడ్జ్ ఊరికి అమ్ముడిపోద్ది సార్, ఇవాళ కాదు రేపు అమ్ముడిపోద్ది గ్యారంటీ. అలానే సపోర్టివ్ గా ఉండాలండి స్పీకర్ అనేవాడు. తర్వాత సోషల్ రెస్పాన్సిబిలిటీని కలిగి ఉండాలి. ఎప్పుడైనా ఇప్పుడు వరదలు వస్తున్నాయి, విజయవాడ అంతా బాగాలేదు, మొత్తం అంతా బాగాలేదు, ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీని మనం ఫీల్ అయ్యి ఎక్కడైనా నలుగురిలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు దాని గురించి ప్రస్తావన తీసుకురావాలి. దాని గురించి మీ స్పీచ్ ఏదైనా కావచ్చు, సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్ అయి ఉండాలి. అది ఆ ప్రస్తావన తీసుకొచ్చి, ఇప్పుడు ఏదో ఒక సినిమా ఫంక్షన్ కి వెళ్ళారండి, స్పీకర్ అక్కడ ఏదో మాట్లాడేశాడు, కానీ విజయవాడ గాని ఈ వరదలు తీసుకొచ్చి అక్కడ సోషల్ రెస్పాన్సిబుల్ గా ఒక రెండు నిమిషాలు గాని 1 minute గాని దాని గురించి ప్రస్తావిస్తే ఆ విషయం నలుగురిలోకి వెళ్ళిన తర్వాత ఇతను ఎథికల్ స్పీకర్ అయితే నలుగురు వింటారు కదా మాట,
విని అక్కడికక్కడ ఏదైనా డొనేషన్ ఇదైంది అనుకోండి, ఒక 2 కుటుంబాలు బాగుపడతాయి. సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి. తర్వాత నేషనల్ ఇంటిగ్రిటీ కలిగి ఉండాలండి. నేషనల్ ఇంటిగ్రిటీ మన దేశభక్తి. ఎప్పుడైనా సరే దేశభక్తి, మాతృభక్తి, మనం ఉన్న ఊరు భక్తి, మన భాష మీద భక్తి, ఇలాంటివన్నీ కలిగి ఉంటేనే అది ఏమంటారు, అది ఫుల్ఫిల్ అవుతాడండి. ఎందుకంటే ఇదంతా ఎథిక్స్ లోపల, ఇన్నర్ ప్రపంచం అండి. దేశభక్తి అంటే మేరా భారత్ మహాన్ అనటం కాదండి. మేరా భారత్ మహాన్ని ఫీల్ అవ్వాలి. ఫీల్ అయినప్పుడు మీరు చేయగలుగుతారు, మీ మాట బాగుంటుంది. సోషల్ నేషనల్ ఇంటిగ్రిటీ అది కూడా ఎక్కడైనా సరే మీరు స్పీచెస్ లో నేషనల్ ఇంటిగ్రిటీని తీసుకురావాలి. అది స్పీకర్ యొక్క కనీస కర్తవ్యం. దాని తర్వాత దీని గురించి తీసుకొస్తే, ఎథిక్స్ గురించి తీసుకొస్తే, స్పీకర్ కి ఒక స్టెప్ అనేది గుర్తుపెట్టుకోండి. STEP. STEP స్టెప్. ఎస్ అంటే స్మైల్ అండి. స్పీకర్ ఎప్పుడు కూడా స్మైలింగ్ ఫేస్ తోనే ఉండాలి. స్పీకర్ ఎప్పుడు కూడా స్మైలింగ్ ఫేస్ తో. సార్ మనకి పీపీటీ అక్కర్లేదులేండి సార్. జస్ట్ కొన్ని పాయింట్స్ కవర్ అవుతాయని. ఓకే ఓకే. ఇదిగోండి స్మైల్. ఎస్, ఇదిగోండి స్మైల్. స్మైల్ అండి. స్మైల్ ఎప్పుడు కూడా స్పీకర్ నవ్వు మొహంతో, చిరునవ్వుతో ఉండాలండి. అది ప్లాస్టిక్ చిరునవ్వుతో ఉంటారా, ఏ చిరునవ్వు అనేది మీ ఇష్టం. ఎథికల్ స్పీకర్ కి అయితే నిజంగానే నవ్వు ఉంటుంది. స్మైల్, స్మైలీ ఫేస్ తో ఉండాలి. అంటే ఎదుటివాడికి ప్లెజెంట్ గా ఉండాలి. దాని తర్వాత రెండోది థాట్స్ అండి. ఎప్పుడు కూడా ఆ మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. నేను కస్టమర్ దగ్గరికి వెళ్తున్నాను, నా ప్రోడక్ట్ అమ్ముడు పోవాలి, అదొకటి మాత్రమే కాదండి. అది ఎలాగూ అల్టిమేట్ టాస్కే, గోలే కాదనట్లా. కాకపోతే ఏంటంటే అది మాత్రమే కాదు, థాట్స్. ఇతను ఏంటి, ఇతని ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇతని ఫ్యామిలీ ఏంటి, ఇతను ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది. అతను జ్వరం వస్తుంది అనుకోండి సార్, మేడం జ్వరంతో ఉన్నాడు ఒక వ్యక్తి, అతని దగ్గరికి వెళ్ళి మీరు ఎల్ఐసి కట్టో లేకపోతే ఇంకోటి కట్టో, అరే సిచ్యువేషన్ ని చూడు, నీ పాలసీ కరెక్టే, అల్టిమేట్ గోల్ అదే, బట్ సిచ్యువేషన్ ని చూడు, థాట్స్ పవిత్రంగా ఉంచుకో. అప్పుడు ఏంటి అవుతుందంటే అతనితో ఆ బాండింగ్ బాగుంటదండి. ఆ బాండింగ్ బాగుండి మంచిగా పలకరించి నెక్స్ట్ టైం ఇంకొకసారి చక్కగా వింటాడు, మాట వర్కౌట్ అవుతుంది. అలానే స్పీకర్ కూడా చెప్పేటప్పుడు మంచి ఆలోచనలు కలిగి, మంచి అంటే ఏదైతే తను చెప్పాలనుకుంటాడో ఆ ఉద్దేశాన్ని ఆడియన్స్ కి దింపేయాలండి. అది థాట్స్ అండి. తర్వాత మూడోది ఇంపతి. ఇంపతి అంటే ఏంటంటే సింపుల్ సార్. ఇంపతి అంటే ఆ ఇప్పుడు ఇప్పుడు ఆర్కే సారే నాకంటే కనిపించేది ఆర్కే సార్ కనిపిస్తున్నారు, మేడం కనిపిస్తున్నారు కాబట్టి ఆర్కే సార్ ఉన్నారు. ఆర్కే సార్ మిసెస్ ఆ మన డెలివరీ లో ఉన్నప్పుడు ఆ పెయిన్స్ ఉంటాయి చూసారా, అది ఆడవాళ్ళకైతే అర్థం చేసుకుంటారు. మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెంట్ అయిన ఉమెన్స్ అందరు కూడా ఆ పెయిన్ అంటే ఏంటో అర్థమవుతుంది. కానీ ఆర్కే సార్ మిసెస్, కానీ ఏ హస్బెండ్ అయినా మిసెస్ నొప్పులు పడుతుంటే హస్బెండ్ ఎందుకండి హాయిగా ఉంటాడా, లేకపోతే ఆ పెయిన్ తనే పడుతున్నట్టు ఫీలింగ్, ఆ పెయిన్ ని ఎక్కువ ఫీల్ అవుతారు. ఏంటంటే అదే ఇంపతి అంటే. ఇంపతి అంటే నీకు కాని దాన్ని నువ్వుగా ఫీల్ అయిన దాన్ని ఇంపతి అంటారు. పెయిన్ అక్కడ పడుతున్నారు కానీ మీరే పడుతున్నట్టు ఆ బాధ, అది అనుభవించటం, దాన్ని ఇంపతి అంటారు. ఎవరికో ఏదో కాలు ఇరిగింది అంటే కాలు ఇరిగిందా ఒక స్టైల్, కాలు ఇరిగితే ఉంటది నొప్పి, తట్టుకోలేము అంటే అక్కడికి వెళ్ళిపోయాది మైండ్ వెళ్ళిపోయింది అనమాట. ఫీలింగ్, అది ఇంపతి. అది చాలా ముఖ్యం అండి. స్పీకర్ ఒక ఇంపతి కలిగి ఉండాలి. ఎందుకంటే తను చెప్పేటప్పుడు ఎదుటి వాళ్ళు యొక్క ప్రాబ్లం ని గాని, ఎదుటి వాళ్ళ యొక్క సమస్యని గాని, ఎదుటి వాళ్ళ యొక్క పరిస్థితిని గాని తెలుసుకొని తన అనుగుణంగా తన స్పీచ్ ని మలుచుకుంటూ వెళ్ళేవాడే స్పీకర్. అలా కాకుండా తను ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో, తను ఏదైతే చేయాలనుకుంటున్నాడో తను చెప్పేసేయటం వచ్చేయటం,
మాత్రమే స్పీకర్ పని కాదండి. ఎంపతిని కలిగి ఉండి సిచ్యువేషన్ అనుభవం అంటే ఇప్పుడు మీరు ఉదాహరణకి ఏంటంటేనండి మన ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్ళారు. ఓల్డ్ ఏజ్ హోమ్ కాదండి, ఎవరో ఒకళ్ళు పిలిచారు, అక్కడ అన్ని రకాల వర్గాల వాళ్ళు ఉంటారు. ఏజ్ గ్రూప్ మీకు మన దీంట్లో స్టేజ్ ఫియర్ లో కానీ మిగతా లెసన్స్ లో వినే ఉంటారు కదా. ఏది మన వాయిస్ మాడ్యులేషన్ లో కానీ అన్నిట్లో కానీ ఎదుటి వాళ్ళ యొక్క ముందు తెలుసుకోవాలి, మనం వయసు తెలుసుకోవాలి, వాళ్ళ యొక్క స్థితి తెలుసుకోవాలని ఉంటది కదా. అక్కడ అన్ని రకాల ఏజ్ వాళ్ళు వస్తారనేది మీరు చెప్పండి అని వచ్చింది స్పీకర్. ఈయన తీరా వెళ్తే అక్కడంతా పెద్దవాళ్లే ఉన్నారు, అబౌవ్ 60 వాళ్ళు ఉన్నారు. ఈయన ఏం ప్రిపేర్ చేసుకున్నాడు, 30-35 వాళ్ళకి సరిపడా స్పీచ్ ప్రిపేర్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈయన ఏదైతే ప్రిపేర్ చేసుకున్నాడో అదే వెళ్ళి అక్కడ కనుక చెప్పేస్తే అబౌవ్ 60 వాళ్ళకి అది ఎక్కదు, మ్యాచ్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలి ఈయన? అక్కడ పనికి వస్తుందండి. అక్కడ ఏంటంటే వెంటనే ఏంటంటే స్పీచ్ లో ఉన్న విషయం అదే ఉండాలి, బట్ 60 అబౌవ్ వాళ్ళకి సంబంధించిన ఆ ఫీలింగ్ లో ఈయన వెళ్ళిపోయి ఆ స్పీచ్ ని అక్కడ కరెక్ట్ చేసేసుకొని అది చెప్పగలగాలండి. అంటే అబౌవ్ 60 వాళ్ళకు ఉండే రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళకు ఉండే ఇవి, తర్వాత వాళ్ళని ఏ విధంగా వాళ్ళు 35 వాడికేమో మంచి రన్నింగ్ రేసు గుర్రం లాగా ఉంటారు వాళ్ళు, పోటీ ప్రపంచంతో ఉంటారు. ఆ పోటీ ప్రపంచంతో ఇక్కడ సెట్ అవ్వదు. ఇక్కడ ఏంటంటే రిటైర్మెంట్ లైఫ్ లో ఉంటారు కాబట్టి ఆ టైప్ లోకి వెళ్ళిపోవాలి, ఇంపతి కలిగి ఉంటారు. ఇంకోటి పేషెన్స్ అండి. స్పీకర్ కి ఎప్పుడు కూడా పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎంత పేషెన్స్ కలిగి ఉంటారో అంత మంచి స్పీకర్ అండ్ అంత మంచి మీరు క్లయింట్స్ దగ్గర మాట్లాడుతున్నా ఎక్కడ మాట్లాడుతున్నా అంత మంచి. ఎందుకంటే ఎదుటివాడు ఇసుకిస్తాడు, అయినా పేషెన్స్ గా ఉండగలగాలి. ఇదండి ఎథిక్స్ యొక్క మెయిన్ ఉపయోగాలు. ఎథిక్స్ ఒక స్పీకర్ కి ఎందుకు ఉండాలి అనేదానికి. ఇకపోతే ఎటికెట్స్ గురించి చెప్పుకుందామండి. ఎటికెట్స్ అంటే మరొకటి కాదండి. ఎటికెట్స్ అంటే ఓన్లీ రూల్స్ అన్నమాట. ఇందాక చెప్పినట్టు మచిలీపట్నం యొక్క మున్సిపాలిటీ వాళ్ళు ట్రాఫిక్ రూల్, ఎరుపు లైట్ వెలిగితే ఆగండి, గ్రీన్ లైట్ అయితే వెళ్ళండి అనేది ట్రాఫిక్ రూల్ ఎలానో ఎటికెట్స్ అంటే అన్ని రూల్స్ అన్నమాట. ఆ రూల్స్ ఏంటి? నలుగురిలో మనం ఎలా పొలైట్ గా వ్యవహరించాలి అంటే, ఒక పెళ్లి భోజనానికి వెళ్ళారండి, బ్రాహ్మిన్ పెళ్లి భోజనానికి వెళ్ళారు. అక్కడ ఇస్తరాకు మన అరటి ఇస్తరాకు వేస్తారు, ఆ అరటి ఇస్తరాకు మీదే మనం భోంచేయాలి. అక్కడ బ్రాహ్మిన్ పెళ్లి భోజనానికి సరిపడా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ని మనం ఆ క్షణాన అక్కడ పాటించాలి. ఒక వ్యక్తిగా చెప్తున్నాను. కాదు నేను ఇక్కడ బ్రాహ్మిన్స్ భోజనంలో ఇది పాటించటం ఏంటి, తత్తెరికి అలా కాదు, నేను ఈ విధంగా వాళ్ళు ఏదో జల్లుకున్నారనుకోండి, బ్రాహ్మిన్స్ చేసుకుంటారు, మీకు తెలియకపోవచ్చు, మీరు జల్లుకోవటమే, మనం కూడా జల్లుకోవటం, దాన్ని క్లీన్ చేసుకోవటమే. అక్కడ మంత్రం వచ్చినా రాకపోయినా మనం నలుగురితో పాటుగా ఇట్లా అనేసుకున్నాం అనుకోండి, అది అక్కడ ఎటికేట్, అది అక్కడ అది సంప్రదాయం, అక్కడ అది రూల్. అప్పుడు నలుగురితో పాటు చక్కగా మనం కూడా ఈక్వల్ గా వెళ్ళిపోతాం. అలా కాకుండా ఈ ఇస్తరాకు నేను ఏంటంటే ఇట్లా పెట్టేసుకొని వచ్చేసి, మళ్ళీ ఇంకోటి ఉంటది బ్రాహ్మిన్స్ భోజనంలో, అన్ని వస్తువులు పెట్టిన తర్వాత స్టార్ట్ చేస్తారు భోంచేయటం. అన్ని వస్తువులు ఇక్కడ ఏంటంటే మనం వెళ్తుంది ఎక్కడికి, బ్రాహ్మిన్స్ భోజనానికి. బ్రాహ్మిన్స్ భోజనంలో ఉండే ఎటికెట్స్ ని మనం పాటించాలి. తమిళనాడులో ఉన్నప్పుడు తమిళ్ మాట్లాడాలి. ఇది ఇలా తమిళనాడు వెళ్ళినప్పుడు మీరు ఇంగ్లీష్ మాట్లాడినా, తెలుగు మాట్లాడినా, మరాఠీ మాట్లాడినా, హిందీ మాట్లాడినా వర్కౌట్ అవ్వదు. ఓన్లీ తమిళే వింటారు వాళ్ళు. మీరు వేరే లాంగ్వేజ్ ఏది మాట్లాడినా పట్టించుకోరు తమిళనాడులో. అట్లానే తమిళనాడు వెళ్ళినప్పుడు తమిళ్ మాట్లాడాలి, ఇటలీ వెళ్ళినప్పుడు ఇటలీలో ఉన్నట్టు ఉండాలి. అట్లానే బ్రాహ్మిన్స్ భోజనానికి వెళ్ళినప్పుడు అన్ని పెట్టిన తర్వాత అప్పుడు అందరిని చూసుకొని మనం స్టార్ట్ చేయాలి. మొదలు కాదులే నాకు పెట్టంగానే తినేస్తున్నానంటే నువ్వే ఎటికెట్స్ లేని మనిషి అవుతావు, మర్యాద లేని మనిషివి, ఆ రూల్ పాటించని మనిషివి. అలా ఒక వ్యక్తిని కనుక ఇలా చూస్తారు అందరు. సేమ్ అట్లానేనండి ఒక స్పీకర్ కూడా ఎటికెట్స్ కలిగి ఉండాలి. ఎక్కడైతే ఉంటామో అక్కడ ఆ రూల్స్ మనం పాటించాలి. ఎక్కడైతే అక్కడ ముస్లిం భోజనానికి వెళ్తాం, లేకపోతే ఇంకో భోజనానికి, ముస్లిం భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ పద్ధతులు ఏంటో వాళ్ళ పద్ధతుల్ని మనం అక్కడ మనం తీసేసుకోవాలి, తీసేసుకోవాలి, అక్కడ దాన్ని పాటించాలి. ఆ విధంగా
గనక ఒక వ్యక్తికే ఎంతో ఇంపార్టెంట్ కదా సార్ మేడం, మరి ఒక స్పీకర్ కి ఎంత ఇంపార్టెంట్ అది. ఒక స్కూల్లో పిలుస్తారు, మాట్లాడాలి, స్కూల్ కి సరిపడా నాకు అది మామూలు గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళి పిలిచారు అనుకోండి, వెళ్తారు, అబ్బాయి ఏసీలు లేవు ఏం లేవు అంటే, నీకు అక్కడ ఏసీ ఉండదు, గవర్నమెంట్ స్కూల్ అన్నప్పుడు ఏసీ ఉండదని నీకు తెలుసు, కాబట్టి అక్కడ దానికి ఆ రూల్స్ కాటికి మనం పాటించాలి. అది ఎటికేట్స్. ఎటికేట్స్ అండి, అబౌట్ పొలైట్ గా ఉండటం, నలుగురిలో ఎలా పొలైట్ గా ఉండాలి. హౌ టు ట్రీట్ అదర్స్ అండి, మనం నలుగురితో ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం, నలుగురితో ఏ విధంగా వ్యవహరిస్తున్నాం యాజ్ ఎ వ్యక్తిగా కూడా. మీ ఫ్రెండ్ కనిపించినప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, మీ ఇంటి పక్కన ఆంటీ కనిపించినప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, మీ ఎదురుగుండా మీ మాస్టర్ కనిపించినప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, మీ క్లయింట్ కనిపించినప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, మీ పిల్లల ఫ్రెండ్స్ కనిపించినప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, మీ మీ సర్కిల్లో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, మీ బాస్ దగ్గర ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, మీ వ్యవహారణ ఏదైతే వ్యవహరిస్తున్నారో అది ఎటికేట్స్ గా గుర్తించబడుతుందండి. పెద్దోళ్ళు కనిపిస్తారు, నమస్కారం అండి, సేమ్ తోటి కనిపిస్తారు, ఏంట్రా హాయ్, అది. ఇంకా చెడ్డీ నిక్కర్లు దోస్తులు ఉంటారు, వాడిది వేరేది, వేరే స్టైల్, అక్కడ నమస్కారం రా అనే పని లేదు. ఇలా ఒక వ్యక్తిగా మీరు నలుగురితో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది ఎటికెట్స్ అండి. అలానే ఒక స్పీకర్ కూడా తన స్పీచ్ ఇచ్చినప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు, ఏ విధంగా ఆయన నడుస్తున్నాడు, నలుగురిలోకి వచ్చినప్పుడు ఏ విధంగా వస్తున్నారు, ఏ విధంగా ఉంటున్నారు అనేది కూడా ఒక స్పీకర్ కి చాలా ఇంపార్టెంట్ అండి. అది నెక్స్ట్ మళ్ళీ చెప్దాం, దాంట్లో ఇంకా చాలా ఉన్నాయండి. హౌ టు కమ్యూనికేట్ అండి, ఇంకోటి ఏంటంటే కమ్యూనికేట్, నువ్వు ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తున్నావు, నీ భాష, నీ మాట తీరు ఎలా ఉంది, అది కూడా మనం నలుగురిలో ఉన్నప్పుడు మన భాషని ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తున్నావు, మన భాష ఎలా ఉంది, ఎవరిని ఎలా పలకరిస్తున్నావు, కమ్యూనికేషన్ తెలుసు కదండి, ఎలా కమ్యూనికేట్ చేస్తున్నావు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బాస్ తో ఎలా మాట్లాడుతున్నావు, క్లయింట్ తో ఎలా మాట్లాడుతున్నావు, స్పీకర్ గా ఉన్నప్పుడు ఆడియన్స్ దగ్గరికి ఎలా మాట్లాడుతున్నావు, ఆ ఆ స్పీచ్ ని అరేంజ్ చేసిన ఆర్గనైజర్స్ తో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నిన్ను రిసీవ్ చేసుకోవటానికి వచ్చిన ఒక వస్తారు, ఇద్దరు ముగ్గురు వస్తారు స్పీకర్ ని తీసుకెళ్ళటానికి, వాళ్ళతో నువ్వు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నావు, నీ కమ్యూనికేషన్ ఎలా ఉంది అనేది కూడా ఎటికెట్స్ లో భాగం, మర్యాదల్లో భాగం. కాబట్టి అది కూడా ఒక స్పీకర్ ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలండి సార్. తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ ఎటికెట్స్ అండి, ఎటికెట్స్ లో ఇంపార్టెన్స్, లాంగ్వేజ్ ఎటికెట్ అండి. లాంగ్వేజ్ ఎటికెట్ ఏంటంటే భాష, ఒక స్పీకర్ కి ఎప్పుడు కూడా మంచి భాష కలిగి ఉండాలి. మంచి భాష చాలా ఇంపార్టెంట్. భాష, నువ్వు ఏ విధైతే మాట్లాడుతున్నావో, తెలుగు మాట్లాడుతున్నావు, చక్కని తెలుగు, ఇంగ్లీష్ లో స్పీచ్ ఇవ్వాలి, చక్కగా అందరికి అర్థమయ్యేటట్టు స్పీచ్, హిందీలో మాట్లాడుతున్నావు, చక్కని పదజాలం, లాంగ్వేజ్ అన్నమాట. అలానే ఏదైనా ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు ఆ ఏరియా యొక్క సంస్కృతిని బట్టి కూడా మన భాషని మనం కొద్దో గొప్ప చేంజ్ చేసుకోవాలండి, అది కూడా లాంగ్వేజ్ ఎటికెట్ కిందే వస్తుంది. అంటే తెలంగాణ వెళ్ళారనుకోండి, కొంచెం తెలంగాణ టచ్ అప్ ఇస్తూ మనం గనక స్పీచ్ ఇస్తే, లేదా తెలంగాణ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మీకు కనెక్ట్ అవుతారు. ఇదంతా కనెక్ట్ ప్రాబ్లం అంటే, కనెక్ట్ అవుతారు. తెలంగాణ వాళ్ళ దగ్గర మన ఆంధ్ర భాష స్పష్టమైన ఆంధ్ర మచిలీపట్నం మాట మాట్లాడితే కనెక్ట్ అవ్వరు. అక్కడ కూడా స్పీచ్ ఇస్తే ఏ ఏ అనేసి వెళ్ళిపోతారు, కుర్చీలు ఖాళీ అయిపోతాయి. అక్కడ ఏంటంటే అక్కడ కొంచెం ఆ తెలంగాణ టచ్ ఇవ్వాలి, అది లాంగ్వేజ్ ఎటికెట్. అట్లానే ఢిల్లీ వెళ్తారు, ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ ఢిల్లీకి సంబంధించింది కొంచెం ఆ స్టైల్ అది ఉంటది కదా, ఆ ఢిల్లీ ఆ లోకల్ ది కొంచెం చూపిస్తేనే ఆడియన్స్ కూర్చుంటారు, మీ మాట వింటారు, తర్వాత మీ సబ్జెక్ట్ వింటారు, ముందు కూర్చోవాలి కదా. అలానే లాంగ్వేజ్ ఎటికేట్ అండి. స్టేజ్ ఎటికేట్ అండి, స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు ఒక స్పీకర్ అనేవారు స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఏ విధమైన సంస్కారం, ఏ విధమైన ఎటికేట్స్ పాటించాలి, స్టేజ్ మీదకి వీళ్ళకి ఒక ప్లేస్ ఇస్తారండి, అక్కడ కూర్చోమంటారు, కూర్చుంటారు. అక్కడ వచ్చిన వ్యక్తి పిలుస్తారు, పలానా రాజీవ్ సార్ ఇప్పుడు స్టేజ్ మీదకి వస్తున్నారని, అప్పుడు లెగాలండి, అప్పుడు లేచి పద్ధతిగా నడుచుకుంటూ వెళ్ళి స్టేజ్
మీరు స్పీచ్ ఇవ్వాలి. అయితే స్టేజ్ ఎటికెట్ ఏంటంటే స్టేజ్ ని దగదగదగదగా నడవకూడదు. స్టేజే కదా అని పటపట అని నడవకూడదు. స్టేజ్ ని వీలైనంత వరకు మొత్తం యూజ్ చేసుకోవటానికి మనం చూసుకోవాలి. అంటే ఆడియన్స్ ఇలా ఉన్నారనుకోండి, ఈ మూలకి అంటే మధ్యలో నుంచోవాలి, కొంచెం సేపు ఇట్లు మాట్లాడాలి, కొంచెం సేపు ఇటు వెళ్ళి మాట్లాడాలి, ఒక్క 2 అడుగులు అటు, 2 అడుగులు ఇటు, 2 అడుగులు బ్యాక్ కి, 2 అడుగులు ముందుకి. ఇది గనక కవర్ చేసుకోగలిగితే అక్కడ ఉన్న ఆడియన్స్ మొత్తం కూడా మీకు కనెక్ట్ అవుతారు. ఇది మెయిన్ అండి. స్టేజ్ ఎటికెట్స్ లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్టేజ్ ని దుర్వినియోగం చేయకూడదు. స్టేజ్ ని ఒక పవిత్రమైన, ఎవరైతే అలా ఫీల్ అవుతారో, ఎథికల్ స్పీకరే అలా ఫీల్ అవుతారు, పవిత్రంగా అదొక మందిరానికి వెళ్తున్నట్టు. చాలా మందిని గమనించుంటారు మీరు, స్టేజ్ ఎక్కేటప్పుడు స్టేజ్ గిట్ట దండం పెట్టుకుంటారు ఎక్కువ మంది. కొందరు పెట్టుకోకపోవచ్చు, కొంతమంది ఎందుకంటే అది ఆ ఫీలింగ్ ఏంటంటే అదొక దేవాలయం టైప్ అని వాళ్ళ యొక్క ఇన్నర్ వ్యక్తి చెప్తున్నాడు అనమాట. అందుకే ఇట్లా అంటారు. అలా అన్నప్పుడు దేవాలయంలో ఎలా ఉంటాము అలానే ఉంటాం కదా అక్కడ. కాబట్టి స్టేజ్ ని అలా యూజ్ చేసుకోవాలండి. స్టేజ్ ఎటికెట్స్ అవి. తర్వాత టైం ఎటికెట్స్ అండి. టైం ఎటికెట్స్ అంటే అన్నిటికంటే ముఖ్యమైనది టైం. మీ టైమే కాదు, అక్కడ ఉన్న ఆడియన్స్ అందరి టైం కూడా మీ టైము. అంటే ఇక్కడ ఒక చిన్నది చెప్తారు ఎప్పుడు, 1 గంట అనుకోండి మీ స్పీచ్, మీ గంట ఎదురుగుండా ఒక 50-100 మంది ఆడియన్స్ ఉన్నారనుకోండి, ఆ 100 మంది 100 గంటలు, మీద 1 గంట, మొత్తం 101 గంట సమయం ఇంపార్టెన్స్ అక్కడ. కాబట్టి టైం ని వాల్యూ ఇవ్వాలి ఒక స్పీకర్ కి. అసలు టైం కి వాల్యూ ఇవ్వని స్పీకర్ ఒకే రాడండి. ఒక క్లయింట్ తో మీరు మాట్లాడాలి సార్, మేడం, ఆయన 9ంటికి రమ్మంటారు, మీరు 9:15కి వెళ్తే ఎవడుంటాడండి? అసలు మీ దగ్గర ఎప్పుడైనా వింటాడా వాడు? అసలు కనీసం వస్తువు కొనటం తర్వాత అసలు పోయిద్ది, లైఫ్ లాంగ్ పోయిద్ది ఆ ఇమేజ్ అనేది. అట్లానే ఉండిపోద్ది ఇమేజ్. నేను 9ంటికి పిలిస్తే 9:15కి వచ్చారండి. అట్లానే స్పీకర్ కూడా టైం అనమాట. 9 to 10 క్లాస్ అంటే 9 to 10. కాకపోతే ఏంటంటే ఒక 5 నిమిషాలు విత్ పర్మిషన్ తో వాళ్ళు ముందు చెప్పుంచుతారు, ఒక 5 minutes అటు ఇటు అయినా పర్లేదు అని. కాబట్టి టైం ని ఇంపార్టెన్స్ ఇవ్వాలి. టైం ని ఒక్క టైమే కాదు, అందరిది టైం వాల్యుబుల్. ఈ రోజుల్లో, ఈ కలియుగంలో 2024లో ఎవరు కూడా ఒక్క సెకను, 1 నిమిషం అనవసరంగా ఇంకొకరికి ఇవ్వరండి. అలాంటిది స్పీచ్ కోసం 1 గంట కూర్చుంటున్నారంటే ఆ గంట టైంకి ఒక స్పీకర్ వాల్యూ ఇవ్వాలి. నీవు కస్టమర్ దగ్గర నీకు అతను ఒక 10 minutes టైం ఇస్తున్నాడు అంటే ఆ 10 minutes ని నువ్వు 10, అంటే 10 minutes అనేది ఒక మిఠాయి పొట్లం లాగా అనమాట. అంత వాల్యూగా 10 minutes లో నీ ప్రోడక్ట్ గురించి వివరంగా, అర్థమయ్యేటట్టు, క్లియర్ గా, ఎథికల్ గా అతనికి ఎక్కడ ఉపయోగపడుతుంది అది అనేది చెప్పగలిగితే డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. డెఫినెట్లీ. కాబట్టి టైం అనేది చాలా ఇంపార్టెంట్. మూడోది స్పీకింగ్ ఎటికెట్స్ అండి. స్పీకింగ్ ఎటికెట్స్ కూడా ఒక స్పీకర్ కి చాలా అవసరం. అంటే ఇందాక నేను చెప్పింది వస్తుందండి. స్పీకింగ్ ఎటికెట్స్ అంటే నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు. పిల్లల దగ్గర చిన్న 10 సంవత్సరాల్లో పిల్లలకి క్లాస్ చెప్పాలనుకోండి, అంటే నువ్వు స్పీచ్ ఇవ్వాలి. 10 సంవత్సరాల లోపు పిల్లల యొక్క మెంటాలిటీ, ఇందాక చెప్పాను కదా ఇంపతి, ఆ దాంట్లోకి నువ్వు వెళ్ళిపోవాలి. 10 సంవత్సరాల లోపు పిల్లలతో నువ్వు కూడా పిల్లవాడివి అయితే ఏ విధంగా ఉంటుంది, అక్కడికి దిగిపోయి చెప్పాల్సిన మ్యాటర్ ఒకటేనండి. అక్కడికి దిగిపోయి వాళ్ళ భాషకి సరిపడా, వాళ్ళ ఏజ్కి సరిపడా నువ్వు చెప్పగలిగితే అది వాళ్ళ దాకా వెళ్తుంది. అదే ఒక టీనేజర్ పిల్లలకి 14 to 16 years పిల్లలకి ఏదైనా చెప్పాల్సి వచ్చింది అనుకోండి, స్పీచ్ కానీ ఏదైనా కానీ, క్లాస్ కానీ, ఆ ఏజ్ గ్రూప్ లో కొంచెం చిన్న చిన్న జోక్స్ వదులుతూ, అక్కడ 10 ఏళ్ల పిల్లలకి కాదు కదా, చిన్న చిన్న అప్పుడే టీనేజర్స్ వాళ్ళు, ఆ టైప్ ఆఫ్ జోక్స్. ఏదైనా హీరోయిన్ గురించి, మగపిల్లలు ఉంటే హీరోయిన్ ఏంటి ఆమె ఎట్లా ఉంది ఏంటి అనుకుంటా, ఆడపిల్లలైతే ఏంటి మహేష్ బాబు, లేకపోతే ఇంకా యంగ్స్టర్స్ వాళ్ళ గురించి అంటూ మనం గనక చెప్పితే వర్కౌట్ అవుద్దండి. పిల్లలు వింటారు.
సేమ్ అట్లానేనండి. మనం ఏ కస్టమర్ దగ్గరికి అయితే వెళ్తామో అతని ఏజ్ గ్రూప్ ను బట్టి మనం గనక మాట్లాడగలిగితే స్పీకింగ్ అక్కడ కొంచెం ట్యూనప్ చేసుకుని అతని ఒక ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళాం సార్. ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళాం మేడం. ఆయనకి సంబంధించి ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు మన శెట్టి గారి దగ్గరికి వెళ్ళినట్టుగా మాట్లాడితే అస్సలు రెండోసారి బొమ్మ ఎక్కనివ్వడు. అక్కడ ఏంటంటే ప్రొఫెసర్ గారికి వచ్చేసరికి అసలు మీ డ్రెస్ సెన్సే నీట్గా ఉండాలి. దాని తర్వాత మీ భాష మంచి వందన దీనిగా ఉండాలి. మధ్యలో చక్కని ఇంగ్లీష్ పదాలు కొంచెం కొంచెం మొత్తం వచ్చిన రావాలని ఏం లేదు. చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలు వదులుతూ ఆ చదువు యొక్క ఇంపార్టెన్స్ ని మనం చెప్పుతూ చెప్పగలగాలి ప్రొఫెసర్ దగ్గర. అట్లానే శెట్టి గారి దగ్గరకు వచ్చి ఇవన్నీ చేశారనుకోండి, ఆయన టైం వేస్ట్. ఇవన్నీ నాకు చెప్తావేంటయ్యా, మ్యాటర్ మ్యాటర్ రమ్మంటాడు ఆయన. మ్యాటర్ మ్యాటర్ ఏంటి, నీకెంత నాకెంత, ఇది కొంటే నాకేంటి, నాకేంటి ఉపయోగం, దీని లైఫ్ అండ్ డైరెక్ట్ గా వెళ్ళిపోతారండి. అక్కడ ఈ సోది పెట్టకూడదు. స్పీకింగ్ స్టైల్స్ అవేనండి. ఇవే ఎటికెట్స్ అన్నమాట. అంటే ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలనేది ఒక ఎటికెట్స్ అవి అని అవి ఒక ఒక మర్యాదలు అక్కడ ఉన్న దాన్ని బట్టి మనం ట్యూనప్ చేసుకోవడం. అది స్పీకింగ్ ఎటికెట్స్ అండి. తర్వాత సార్ ఓకేనండి, లాంగ్వేజ్ ఎటికెట్స్ ఇందాక చెప్పాను కదా, ఎక్కడ ఏ భాష మనం ఏ ఊరు వెళ్తే ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియా యొక్క లాంగ్వేజ్ ని అక్కడి ఉన్న కొంత లాంగ్వేజ్ ని మనం అవపోసన పట్టే పని లేదు, కొంచెం తెలుసుకోండి ఉండడం ఒక స్పీకర్ కానీ ఎవరికైనా ఒక మనిషికి కానీ ఎవరికైనా అవసరం అండి. తర్వాత మ్యాజిక్ వర్డ్స్ అండి, స్టెప్. అన్నిటికంటే ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక స్పీకర్ కానీ ఒక మనిషికి కానీ సార్ ఏంటంటే ఒక మ్యాజిక్ వర్డ్స్ ఉన్నాయండి, స్టెప్ అనే మ్యాజిక్ వర్డ్స్ ఉన్నాయి. ఏదైనా ఒక చిన్నది జరిగింది, సారీ అన్నిటికంటే కష్టం. కానీ ఎవరైతే సారీ అని చెప్పగలగటం నేర్చుకుంటారో ఇట్స్ మ్యాజిక్ అండి. ఎంతలా కోపం ఉన్నోడికైనా సరే కొంచెం సారీ సార్, సారీ అంటే ఏంటంటే అది ఎదుటివాడి కోపాన్ని తగ్గించి తీరాల్సిందే. సారీ చెప్పిన తర్వాత కూడా అన్న తర్వాత కూడా తగ్గలేదంటే వాడు మెంటలీ ఈ పర్సన్, వదిలేయటమే. మనం ఏం చేసేది లేదు. సారీ. తర్వాత టీ అండి, థ్యాంక్ యూ. ఏదైనా చిన్న విషయమైనా పెద్ద విషయమైనా మనకి ఏ విధంగా ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరు ఏది చేసినా కూడా థ్యాంక్ యూ. డైరెక్ట్ గా ఉంటే థ్యాంక్ యూ, లేదా ఒక మెసేజ్ రూపంలో థ్యాంక్ యూ. ఏదైనా సరే ఒక థ్యాంక్ యూకున్న పవర్ సామాన్యమైనది కాదండి. ఎంతో చిన్నవాడే, అది ఏం పోయిందిలే అనుకుంటాం కానీ చెప్పాలి, మనసులో ఉంటే కాదు, చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, చిన్న మెసేజ్ థ్యాంక్ యూ. టీ క్యూ పెట్టినా చాలు, మొత్తం రాసే పని కూడా లేదు. చాలా ఇంపార్టెంట్ అండి అది, స్పీకర్ గాని ఒక వ్యక్తికి గాని. ఎక్స్క్యూజ్ మీ, ఏదైనా ఒకటి చెప్పే చేసేటప్పుడు విత్ యువర్ పర్మిషన్ అంటాం కదా, ఎక్స్క్యూజ్ మీ. ఆ ఎక్స్క్యూజ్ మీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత వర్కౌట్ అవుతాయి అంటే ఏంటి ఇవి లైఫ్ లో ఒక స్పీకర్ కే కాదు ఒక మనిషికి కూడా. ఎక్స్క్యూజ్ మీ వచ్చేసి ఇప్పుడు బాబున్నాడు మన రెడ్డి, హేమంత్ రెడ్డి. హేమంత్ రెడ్డి తను ఏదో వర్క్ చేసుకుంటున్నాడు, వాళ్ళ ఇంటి పక్కన కుర్రోడో లేకపోతే అంటే ఫ్రెండ్ అని అనకూడదు, ఫ్రెండ్ అంటే చెయ్యి చాసి కొట్టి లేపుతాడు అనుకోండి, అది కాదు. ఎవరో ఒక అంకుల్ వచ్చారు, వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ వచ్చారు అనుకోండి హాల్లోకి. బాబు ఏమో చదువుకుంటున్నాడో లేకపోతే ఫోన్ లో ఏదో చూసుకుంటున్నాడో ఏదో కానివ్వండి. వచ్చేసిన తర్వాత ఆ హేమంత్ హేమంత్ అంటే ఫస్ట్ అసలు ఆయన దేంట్లోనూ ఉన్నాడు కదా, వినపడదు. రెండో హేమంత్ అన్నప్పుడు వినపడుతుంది. నిజం చెప్పండి హేమంత్ రెండోసారి ఎట్లా ఉంటది? గౌరవం అయితే ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఏంటి ఈయనట్ట పిలుస్తాడా అంటుంది. అదే గనక ఆ అంకుల్ గారు ఎక్స్క్యూజ్ మీ నానా, ఎక్స్క్యూజ్ మీ అన్నారు అనుకోండి, ఒక్కసారికి మనకి ఆ డౌన్ అయిపోతాం. చెప్పండి అంకుల్. ఇది ఎక్స్క్యూజ్ మీకి ఉండే పవర్. కాబట్టి ఏదైనా సరే ఎక్స్క్యూజ్ మీ అని అడిగి తర్వాత మనం ఏదైనా చెప్పగలిగితే అది కూడా ఒక మంచి ఎడ్యుకేట్. తర్వాత నాలుగో అస్త్రం ప్లీజ్ అండి. ఏదైనా సరే మనం ఒక ప్లీజ్ ముందు పెట్టి తర్వాత మనకు కావాల్సిన వర్క్ చెప్పుకోగలిగితే అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. కాబట్టి ఒక మనిషికి కానీ ఒక స్పీకర్ కానీ ఈ సారీ, థ్యాంక్ యూ, ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ అనేది మ్యాజికల్ వర్డ్స్ అండి. ఇవే కాకుండా గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఇవన్నీ ఉంటాయి కదా,
వెల్కమ్ అని, థ్యాంక్ యూ, ఇలాంటివన్నీ మ్యాజికల్ వర్డ్స్ స్పీకర్ అనేవారు అలవాటు చేసుకోవాలి, ఇంజెక్ట్ చేసుకోవాలండి. అంతేగాని వాడుకోటాలు అవి కాదండి, ఇంజెక్ట్ లోపల పంపించేసుకోవాలి సార్. అయితే ఈ విధంగా స్టేజ్ ఎటికెట్స్, వెయిట్ ఫర్ యువర్ టర్న్. ఓకే, స్టేజ్ ఎటికెట్స్ ఇందాక మర్చిపోయినట్టున్నాం. స్టేజ్ ఎటికెట్స్ అంటే ఏం లేదండి, వెయిట్ ఫర్ యువర్ టర్న్ చెప్పాను కదా, చెప్పేశాను సార్. వెయిట్ ఫర్ యువర్ టర్న్, నీ టర్న్కి వచ్చేదాకా వెయిట్ చేయి, ఫాలో ప్రోటోకాల్, ఆయన పిలిచినప్పుడే పైకి వెళ్ళాలి, డోంట్ షో బ్యాక్, ఎప్పుడు కూడా వీపు వెనక్కి చూపించకూడదు, ఎప్పుడు కూడా ఫేసే చూపించాలి, ఎప్పుడన్నా కొన్ని సందర్భాల్లో ఈపు చూపించాల్సి వస్తుంది. అయిపోయింది సార్, స్టేజ్ ఎటికెట్ అయిపోయింది, టైం కూడా అయిపోయింది. ఈ విధంగా స్పీకింగ్ ఎటికెట్స్ కూడా అయిపోయింది. ఒక్కసారి స్పీకింగ్ ఎటికెట్స్ పెట్టండి, అంటే నేను చెప్పాను బట్ ఒక్కసారి స్పీకింగ్ ఎటికెట్స్ లో ఇందాక చెప్పాను కదండి, డైరెక్ట్లీ ఆడియన్స్ తో ఏమైతే అనుకుంటున్నారో అది చూడాలని, స్ట్రాంగ్ నాలెడ్జ్ కలిగి ఉండాలండి. ఏదైతే మనం చెప్పాలనుకుంటున్నామో ఆ సబ్జెక్ట్ మీద, ఆ పాయింట్ మీద మీకు స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేకుండా, వితౌట్ నాలెడ్జ్ మీరు ఏది చెప్పినా కూడా అది వర్కౌట్ అవ్వదు, జనాల దాకా వెళ్ళలేదండి. వితౌట్ నాలెడ్జ్ ఏది అంతా అక్కర్లేదు, మీరు ఏదైతే పాయింట్ చెప్పాలనుకుంటున్నారో దాని మీద నాలెడ్జ్ కలిగి ఉండాలి. సిగ్నేచర్ స్టైల్ అండి, స్పీకింగ్ లో మీకు ఎప్పుడు కూడా మీ యొక్క సిగ్నేచర్ స్టైల్ మీరు మెయింటైన్ చేయాలండి. అంటే ఎవరో పక్కన పలానా మేడం గారు, యామిని మేడం రెండు మాటలు మాట్లాడిన తర్వాత ఒక నవ్వునవుతారు, మనం కూడా రెండు మాటలు మాట్లాడిన తర్వాత ఒక నవ్వునవ్వుదాం అనుకుంటే వర్క్ మ్యాచ్ అవదండి. అది యామిని మేడంకే మ్యాచ్ అవుతుంది. నీ స్టైల్ నువ్వు రెండు మాటల తర్వాత ఇట్లాను, లేకపోతే రెండు మాటల తర్వాత ఇట్లాను, లేకపోతే ఇంకోటి, నీ స్పీకింగ్ స్టైల్ నువ్వు మెయింటైన్ చేయాలి. వేరే వాళ్ళది చూడాలి, అబ్జర్వ్ చేయాలే గాని స్ట్రైట్ కాపీ కొడితే అది మ్యాచ్ అవ్వదు, వర్కౌట్ అవ్వదు, ఆ స్పీకర్ కి మంచి పేరు రాదు. తర్వాత ప్రిపేర్డ్ ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఏదైనా సరే క్వశ్చన్ అండ్ అంతా స్పీచ్ అంతా అయిపోయిన తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వస్తాయి. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి మీరు రెడీగా ఉండాలి. అది మంచి అయినా చెడైనా, మీకు తెలిసిందైనా తెలియకపోయినా, ఎంతో మంది విఘ్నత గలవారు ఎన్నో రకాల ఫీల్డ్లో మాస్టరీ గల వాళ్ళు మన స్పీచ్ ఎదురుగుండా ఉన్న వ్యక్తి ఉంటారండి. వాళ్ళ యొక్క నాలెడ్జ్ తో మన ఏదో క్వశ్చన్ వేస్తారు. క్వశ్చన్ వేసినప్పుడు మనకు తెలిస్తే చెప్పాలండి, లేని పక్షాన సారీ, నేను ఇది తెలుసుకొని మీకు నేను దీని ఆన్సర్ చెప్తాను సార్, మీ ఫోన్ నెంబర్ కానీ మీ ఈమెయిల్ కానీ ఇవ్వండి, నేను తెలుసుకొని చెప్తాను. ఇది మాత్రం తెలుసుకొని ఉండాలి. అక్కడ తెలుసుకోకుండా మేనేజ్ చేసేద్దాం, లేకపోతే ఎట్లా చేసేద్దాం అట్లా చేసేద్దాం అంటే మాత్రం వర్కౌట్ అవ్వదు, మీ ఇమేజ్ పాడైపోతుంది. తెలిస్తే చెప్పండి, తెలియకపోతే తెలుసుకొని చెప్తానని చెప్పండి. ఇది ఒక స్పీకర్ కి చాలా ముఖ్యమైనది. ఆర్గనైజర్స్ నేమ్స్ ని ఎప్పుడు మధ్య మధ్య తీసుకొస్తూ ఉండాలి. ఇవాళ తేజస్వి సార్ నేమ్ ని నేను ఫస్ట్ తెచ్చాను, మళ్ళీ తేలేదు, మామూలుగా అయితే తెస్తూ ఉండాలి. తేజస్వి సార్ చూడండి ఎట్లా చూస్తున్నారో, లేదా తేజస్వి సార్ మనందరినీ ఎట్లా ఒక వేదిక మీదకి తీసుకొచ్చారో, అట్లా ఏదైతే ఎవరైతే ఆర్గనైజ్ చేశారో ఆర్గనైజర్ పేరుని మనం మన స్పీచ్ లో వాడుతూ ఉండాలి. అది స్పీకింగ్ ఎటికెట్ అండి. సార్ ఇంకేమైనా ఉంటే చూడండి. అయిపోయినాయా సార్? డ్రెస్సింగ్ ఎటికెట్ అండి, డ్రెస్సింగ్ కూడా నేను చెప్పేస్తాను. డ్రెస్సింగ్ ఎటికెట్ ఏంటంటే, మనం ఒక స్పీకర్ గాని, ఒక సేల్స్ మెన్ గాని, ఎవరైనా సరే డ్రెస్సింగ్ ఎటికెట్ ఎట్లా ఉండాలి, నీట్ గా ఉండాలండి. మగవాళ్ళు అయితే గనక చక్కని అయితే ప్లెయిన్ షర్ట్లు, లేకపోతే స్ట్రైప్స్ ఉన్నవి, లేకపోతే చిన్న చిన్న ఏదైనా చుక్కలు ఉన్నవి, అంతేగాని పెద్ద పెద్ద పువ్వులు హంగామా ఎప్పుడు పనికిరాదండి. ఒక స్పీకర్ కి ప్లెయిన్ షర్టు కింద దాని ఆపోజిట్ లో ఉండే ట్రౌజర్ వేసుకొని ఉండాలి. నీట్ గా ఇన్షర్ట్ చేసుకోగలిగితే ది బెస్ట్ అండి, ఇన్షర్ట్ చేసుకోగలగాలి. మీకు సిచ్యువేషన్ బట్టి, మీరు వెళ్ళే ప్రదేశాన్ని బట్టి, మీరు వెళ్ళే దీన్ని బట్టి మీకు టై అవసరం అయితే టై కూడా పెట్టుకోగలిగితే బాగుంటది. తర్వాత బ్రేజర్ కూడా వేసుకోగలిగితే ఒక స్పీకర్ యొక్క ఫుల్ లుక్ అండి. అంటే ఇన్షర్ట్, టై, ఒక బ్రేజర్, లైట్ కలర్ ఏదైనా సరే ఆపోజిట్ సైడ్, ప్యాంటు షర్ట్ లో రెండు ఆపోజిట్ సైడ్ ఉండాలి. షూస్ వచ్చి మామూలు లెదర్ షూ ఉండాలండి. ఇది ఒక స్పీకర్ యొక్క లుక్. ఒక రాజకీయ నాయకుడు లుక్ ఎట్లుంటది సార్,
వైట్ అండ్ వైట్ ఎట్లా వేసుకుంటారు వాళ్ళు ఈ మధ్య, వైట్ అండ్ కింద జీన్స్. ఏదో కాలాన్ని బట్టి ఎలా రాజకీయ నాయకుడిని మనం గమనిస్తాం, చైన్ ఉంటది, దాని తర్వాత అది ఉంటది కదా, ఎవరు చెప్పే పని లేదు ఇతను రాజకీయ నాయకుడు అని. అట్లనే డాక్టర్ ఉన్నారు, సెటస్కోప్ ఉంటది, అది వైట్ వేసుకుంటారు. ఈ విధంగానే ఒక స్పీకర్ కి ఏంటంటే ఈ డ్రెస్ కోడ్ అన్నమాట. మనం స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ కోడ్ ఉంటే, కనీసం మోడీ కోడ్, ఈ డ్రెస్ కోడ్ ఉంటే మనకి ఆ జనాల్లో ఫస్ట్ ఇంప్రెషన్ అనేది, అబ్బో మేడం భలే ఉన్నారు, సార్ భలే ఉన్నారే, బాగా చెప్తారే అని అటెన్షన్ వస్తుంది. లేని పక్షాన కనీసం ఇన్షర్ట్ గనక అలవాటు చేయగలిగితే, చక్కని వస్త్రధారణ, ఆ ఇంప్రెషన్ వేరుకుంటుంది. లేడీస్ కూడానండి, లైట్ కలర్ డ్రెస్సెస్ ఉండాలి ఎప్పుడు కూడా, జిగ్జిగేల్మంటూ డార్క్ కలర్ ఉండకూడదు, లైట్ కలర్ ఉండాలి. హెయిర్ అనేది లీవ్ చేయకుండా కొంచెం కట్టుకొని, అయితే జడ లేకపోతే పోని లేకపోతే ఫ్లెక్కర్ ఏదైనా పెట్టుకొని ఉండాలండి. హెవీ జ్యువెలరీ ఎప్పుడు కూడా స్పీకర్ పనికిరాదు. పెద్ద పెద్దవి వద్దు, చిన్న చిన్నవి. ఇది హెవీ మెళ్ళ కూడా ఎక్కువ వద్దండి, సింపుల్ గా ఉండాలండి. తర్వాత హీల్స్ లాంటివి ఆడవాళ్ళు అంటే లేడీ స్పీకర్స్ ఎప్పుడు కూడా ఉపయోగించకూడదు. చక్కగా ఫ్లాట్స్ ఉండాలి, లేకపోతే వీలైనంత వరకు అంత 1 ఇంచ్ హీల్ వరకు మెయింటైన్ చేసుకోవాలి. ఏ విధమైన డ్రెస్ కోడ్ అయినా పర్లేదండి, పంజాబీ డ్రెస్సెస్ అయినా పర్లేదు, శారీ అయినా పర్లేదు, వెస్టర్న్ స్టైల్ అయినా పర్లేదు. బట్ ఏంటంటే దాని మీద ఒక బ్లేజర్ వేసుకుంటే ఆ స్పీకర్ లుక్ వచ్చేస్తుందండి, ఆటోమేటిక్ గా స్పీకర్ లుక్ వచ్చేస్తుంది. లేని పక్షాన కనీసం అలా నీట్ గా, ఎందుకు హెవీ జ్యువెలరీ వద్దంటున్నాము అంటే, జ్యువెలరీ ఇప్పుడు మేడం ఉన్నారు, యామ్ని మేడం, మొత్తం చక్కగా 6 వారాల నగలేసుకొని స్పీచ్ ఇస్తున్నారు అనుకోండి, ఆ స్పీచ్ మీద ఎవరికి పోద్దండి? అసలు ఈ చైన్ ఏంటి, ఈ రవల హారం ఏంటి, ఇది ఏంటి, ఇది రత్నమా, ఇది కొద్దిగా, ఇక మైండ్ అంతా దాని మీద వెళ్తుంది. కానీ మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దాని మీదకి ఆడియన్స్ దృష్టి వెళ్ళదు. మీరు ఒక కస్టమర్ కి కూర్చోబెట్టి ఏదైనా చెప్పాలన్నా వాళ్ళకి కూడా వెళ్ళదండి. మనం సింపుల్ గా ఉండి, అంటే మన మన ఏ వస్తువు మీద దృష్టి వెళ్ళకూడదు ఆడియన్స్ కి, ఓన్లీ మన మాట మీదే దృష్టి వెళ్ళాలి. ఇది మెయిన్ మోటో ఒక స్పీకర్ కి. కాబట్టి ఎక్కువ హెవీ జ్యువెలరీ పనికిరాదు. ఇది ఇదండి. తర్వాత ఎన్విరాన్మెంట్ అండి, ఇదైతే నేను కొంచెం చెప్పాను. ఆడి ఆడిటోరియం, మనం ఎక్కడికైతే వెళ్తున్నామో ఆ ఆడిటోరియం ఎలా ఉంది ఏంటి అనేది ఒక్కసారి అయితే ఒక రోజు ముందెళ్ళి చూసుకుంటే అక్కడ ఉన్న పరిస్థితి, ఓహో పెద్దదా చిన్నదా, ఏ విధంగా ఉంటది, నేను ఎక్కడి నుంచి ఉంటాను, ఇది ఇది ఏ విధంగా ఉంటుంది, దీనికి మైక్ సెట్లు బాగున్నాయా లేదా, ఇవన్నీ చూసుకోవటం ఒక స్పీకర్ యొక్క కనీస ధర్మం అండి. ఎందుకంటే స్పాట్ లో వచ్చేసేసి ఆడిటోరియం పెద్దదనుకోండి, ఈయన చిన్నదనుకొని వస్తాడు, ఇది సెట్ అవ్వదండి, మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల్ని మొత్తం చూసుకోవాలండి. హాల్ అనుకోండి, హాల్ ఎలా ఉంది, చిన్న సైజ్ హాలా లేకపోతే పెద్ద సైజ్ హాలా, ఇక్కడ ఎంతమంది కూర్చోవచ్చు, వీళ్ళకి నేను సరిపడే నేను చెప్పేటప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి ఇవన్నీ. తర్వాత ఆడియన్స్ ఎలాంటి వారు, మహిళలు ఎక్కువ మంది ఉంటారా, పిల్లలు ఎక్కువ మంది ఉంటారా, టీనేజర్స్ ఎక్కువ మంది ఉంటారా, లేకపోతే పెద్దలు ఎక్కువ ఉంటారా, వీళ్ళకి సరిపడా తన స్పీచ్ ని ట్యూన్ చేసుకోవటానికి మ్యాటర్ ఒకటేనండి, ట్యూనింగ్ కి ఇదంతా. తర్వాత వెదర్ ఎలా ఉంటుంది, వెదర్ కూడా అంతే కదండి, వెదర్ ముంచిందంటే మనం ఏం చేయలేం కదా. వెదర్ కూడా ఎలా ఉంటది, అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఏసీలు ఉన్నాయా, ఇది ఏసీ హాలా లేకపోతే నాన్ ఏసీనా, ఏసీ అయితే నేను ఎట్లా ఉండాలి, ముందే ప్రిపేర్ అయిపోతాం అనమాట. నాన్ ఏసీ అనుకో, ఓహో ఇక్కడ గ్యారంటీ చెమటలు ఉంటాయి, మనకి స్వెట్టింగ్ ఉంటుంది, నేను ఇబ్బంది పడతానని ముందు మెంటలీ ప్రిపేర్ అయిపోతాం. ప్రిపేర్ అయిపోయినప్పుడు దానికి సరిపడా వస్త్రధారణ ఉంటుంది. తర్వాత అక్కడ బ్రేజర్ కాకుండా ఏ మోడీ కోట వేసుకొచ్చుకుంటారు, లేకదా సింపుల్ గా టై వేసుకొని వస్తారు. ఇవన్నీ ఏంటంటే మనం కంఫర్ట్ గా అక్కడ నుంచొని కూర్చొని చెప్పడానికి, ఈ విధంగా ఎటికేట్స్ అండి. తర్వాత సార్ పర్సనల్ హ్యాబిట్స్, స్పీకర్ గాని మనమైనా సార్ పర్సనల్ హ్యాబిట్స్ ని మనం ఎప్పుడు కూడా నలుగురిలోకి తీసుకురాకూడదు. పర్సనల్ హ్యాబిట్ అంటే ఏంటండి, అంటే కొందరికి చేయకూడదు. పర్సనల్ హ్యాబిట్స్ వ్యక్తిగత అంటే అలవాటు. కొందరికి ఇట్లా అనే అలవాటు ఉంటది, కొందరికి ఇట్లా అనే అలవాటు ఉంటది, కొందరికి ఒక్కొక్కటి ఉంటది కదా, కొందరికి ఇట్లా అనే అలవాటు ఉంటది, కొందరికి పద్దాకి ఇలా అని అనుకో. ఇవన్నీ చిన్న చిన్నవే, పెద్దవేం కాదు. ఇవన్నీ కూడా ఒక స్పీకర్ స్టేజ్ ఎక్కిన తర్వాతే కాదండి, అసలు ఆ ఏరియాలోకి వచ్చేటప్పుడే
ఇవన్నీ కూడా అక్కడ కనపడకూడదు. అలానే ఒక కస్టమర్ తో మాట్లాడేటప్పుడు కూడా మీ యొక్క పర్సనల్ హ్యాబిట్స్ కస్టమర్ కి కనపడకూడదు. తర్వాత కంప్లైంట్స్, ఎప్పుడు కూడా కంప్లైంట్స్ చేయకూడదండి స్పీకర్. నాకు హాట్ వాటర్ లేదు, నాకు కూలింగ్ వాటర్ లేదు, నాకు డ్రింకులు రాలేదు, కొబ్బరి బొండాలు రాలేదు, కుర్చీకి కుషన్ లేదు, స్టేజ్ మరీ ఎక్కువగా ఉంది, 10 మెట్లు ఉన్నాయి, ఎక్కలేక చేస్తున్నాను, ఇవన్నీ ఇలాంటి కంప్లైంట్స్ ఏమి ఉండకూడదండి. నాకంటే వెనకొచ్చిన స్పీకర్ ని ముందు పిలిచారు, ఇలాంటివన్నీ ఏమి ఉండకూడదు. క్రిటిసిజం, అదిగోండి ఇలాంటి క్రిటిసిజాలు ఏమి చేయకూడదు. సైలెంట్ గా ఉండాలి, తనదేదో చెప్పుకోవాలి, వెళ్ళిపోవాలి. తర్వాత ఇమోషన్స్, నువ్వు ఏదన్నా ఒక స్పీచ్ లో ఇమోషన్ కి సంబంధించి చెప్పాల్సి వచ్చినప్పుడు నువ్వు పర్సనల్ గా ఇమోషన్ అవ్వకూడదు. ఏదైనా ఒక బాధాకరమైన విషయం చెప్పాలి, నువ్వు బాధపడకూడదు. లేదు, ఇంటి దగ్గర ఫ్యామిలీతో గొడవ పడి వచ్చారండి, ఆ కోపం ఇక్కడ చూపించకూడదు. ఇక్కడికి వచ్చేసరికి ఈ ఈ వాతావరణానికి వెళ్ళిపోవాలి. ఫాల్స్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు. స్టేట్మెంట్ మీరు ఇస్తున్నారంటే అది కరెక్ట్ దై ఉండాలి, ఫాల్స్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు. ఈ విధమైనవన్నీ మనం పాటించుకోగలగాలి. పాటించుకుంటే స్పీకర్ గా బాగుంటుంది. ఫైనల్ గా వచ్చేసరికి డోంట్ సే దట్, డూస్ ఒకసారి వేసేయండి సార్, అయిపోతుంది. ఓకే, ఇదంతా అయిపోయింది సార్, అయిపోయింది. డోంట్స్ చెప్పామండి. డూస్ ఏంటంటే ఇందాక నుంచి చెప్పుకున్నామేనండి. మనం ఏదైతే మన పనిలో మనం ఉండాలి, మన స్పీచ్ మనం ఇవ్వాలి, మన టాపిక్ లోనే ఉండాలి. మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి, ఏజ్ని చూసి మాట్లాడాలి, ఏరియాని చూసి మాట్లాడాలి, ఈ విధమైనవన్నీ డూస్ అండి. తర్వాత ఫైనల్ గా వచ్చేసరికి ఒక ఎథిక్స్ అండ్ ఎటికేట్స్ అంటే ఏంటి తెలుసుకున్నాం. ఎథిక్స్ అనేది ఇన్నర్వి, ఎటికేట్స్ అనేవి బాహ్యంగా మనం నలుగురితో వ్యవహరించేవి, నలుగురిలో మనం ఉన్నప్పుడు పాటించేవి. ఎథిక్స్ మనం ఇన్నర్ గా పాటించేవి, ఎవడు చూడటం వాడు, ఎవడు కూడా అప్రిషియేషన్ కూడా ఇవ్వరు, నీకు ఇన్నర్. కానీ ఒక ఎథికల్ మనిషి చెప్పినప్పుడు ఆ మాటకి దమ్ము ఉంటుంది, అది నలుగురు వింటారు. ఇందాక సార్ నేను ఎగ్జాంపుల్ చెప్పాను, ఆ రఘు చేత ఫోన్ చేయించు, నేను నీకు డబ్బులు ఇస్తానన్నారు. ఆ రఘుకి అది ఉంది, ఆ గుడ్ విల్ ఉంది. ఆ విధంగా ఎథిక్స్ అనేది ఒక స్పీకర్ కి చాలా అవసరం అండి. మీరు ఒక స్పీచ్ ఇచ్చినప్పుడు 100 మందిలో కనీసం దాన్ని ఒక 60 మంది వినాలి, ఒక 30 మంది కనీసం మనసులో ఒక వారం రోజుల పాటైనా అది ఉండాలి, కనీసం ఒక 10 మంది దాని మీద సీరియస్ గా ఆలోచించాలి, కనీసం ఒక ఇద్దరైనా మారాలి. ఇలా చేయాలి అంటే ఒక ఎథికల్ స్పీకర్ వల్లే అవుతుందండి. కాబట్టి ఎథికల్ స్పీకర్ గా ఉండటం చాలా ముఖ్యం. ఎటికేట్స్ ను పాటించుకుంటూ ఒక ఎథికల్ స్పీకర్ గా మనం మన లైఫ్ లో ముందుకు వెళ్ళాలని, మీరందరూ కూడా రేపు మీ వృత్తుల్లో చక్కగా మీరు ఎక్కడైతే మాట్లాడాల్సి వస్తుందో ముందు చెప్పినవన్నీ కూడా, ఆ క్లాసెస్ ఇవన్నీ కూడా పాటిస్తూ వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఎథికల్ స్పీకర్ గా కూడా మీరు ఉంటే మీ జాబ్స్ లో మీ వృత్తుల్లో సక్సెస్ పొందుతారని ఆకాంక్షిస్తూ, థ్యాంక్ యూ అండి. తేజస్వి సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి ఎథిక్స్ అండ్ ఎటిక్విటీస్, నీతి నియమాలు ఎలా పాటించాలి, ప్రతి ఒక్కరు కూడా స్పీకర్ అనే ప్రతి ఒక్కరూ ఏ నీతి మర్యాదలను పాటించాలి, ఎలాంటి నీతి నియమాల్ని పాటించాలి, నీతి ఎథిక్ అంటూ మంచి కథతో, నీతి కథతో, ఒక మంచి కథతో ఎథిక్స్ ఎలా ఉండాలని చెప్తూ, మంచి స్టెప్ అనే ఎక్రోనిం ద్వారా ఒక నవ్వుతూ స్మైల్తో ఉండాలి, ఆ, ఆలోచనలు అనేవి సక్రమంగా ఉండాలి, ఆ తాదాత్మ్యం చెందంటే మనం ఫీల్ అవ్వాలి అనే ఉద్దేశంతో, అలాగే సహనంగా ఓపికగా ఉండాలి అని చెప్పి అదే స్టెప్ సారీ, థ్యాంక్ యూ, ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్, ఇలాంటి 4 పదాలని, ఆ స్టెప్ అనేది మనం ఎక్కాల్సిన మెట్లు ఏవైతే ఉన్నాయో, స్టెప్ అంటే మెట్టుగా భావిస్తాం కాబట్టి ఇవన్నీ పద్ధతులన్నీ పాటిస్తూ, అలాగే ఎటిక్విటీస్ ఎలా వ్యవహరించాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా వ్యవహరించాలో అదే ఎటిక్విటీస్ అని చెప్తూ, అన్ని కూడా లాంగ్వేజ్ ఎటిక్విటీస్ ఎట్లా ఉండాలి, మన స్టేజ్ ఎటిక్వేట్ ఎట్లా ఉండాలి, టైం ఎటిక్వేట్ ఎట్లా పాటించాలి, స్పీకింగ్ ఎటిక్వేట్ ఎలా ఉండాలి, డ్రెస్సింగ్ ఎటిక్వేట్ ఎలా ఉండాలి, వీటన్నిటితో పాటు
ఈ మనం చాలా పవిత్రంగా సదుద్దేశంతో ఆలోచించినప్పుడే, పవిత్రంగా భావించినప్పుడే ఇవన్నీ మన మనసుల్లో ఉంటాయి. ఆ మనసుల్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో మన నీతి నియమాల్ని సక్రమంగా పాటించినప్పుడే మనం మంచి స్పీకర్గా ఎదిగి మనకి మర్యాద లభించి మనం చాలా అభివృద్ధి చెందుతామని చెప్పి ఆ, చాలా మంచి పాయింట్స్ అన్నిటిని తెలియజెప్పినందుకు మా పార్టిసిపెంట్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరన్నా